యాటిట్యూడ్ స్టార్. మరి దాన్ని మీరెందుకు ప్రమోట్ చేసుకున్నారు వదిలేసి వేరే దానికి వెళ్ళిపోకుండా? అది నాకు తెలియదండి, నాకు అసలు సంబంధం లేదు. మీ విషయంలో అలా ఉంది కదా, మార్చుకోవడం అనేది చెప్పలేదా, ఇప్పుడు జరగలేదా? అది ఒకడేదో అన్నాడని చెప్పి ఓ వీడియోలో అన్నాడు షిట్ అది ఇది అని చెప్పి నేను వెళ్ళాను, నేను చేయలేను కదా, వాడికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి బ్రో, నేను కాదు బ్రో ప్లీజ్ బ్రో అని అడుక్కోలేను కదా. ఒక చిన్న వెస్ట్రన్ వేర్ వేసుకోవడమో లేదంటే ఇవన్నీ నార్మల్. I've never been somebody who can wear short clothes or sleeveless లేదా కొంచెం రివీలింగ్ కైండ్ ఆఫ్ క్లోత్స్. నేను ఎప్పుడు నాకు అంత కంఫర్టబుల్ గా అనిపించవు. కొట్టుకుంటారు తిట్టుకుంటారు అన్నీ ఉండయా? అయ్యో టిపికల్ సిబ్లింగ్స్ పడేది కాదు. కొన్ని రోజులు మాట్లాడడం మానేసేటోళ్ళం. ఎమోషనల్ డివోషనల్ ఏమైనా ఉంటుందా టచ్, లేదంటే కనుక ఓన్లీ మోడర్న్? నేను చాలా ఇమోషనల్, చాలా డివోషనల్. పూజలు చేసేస్తారా? సినిమాకి వెళ్దాం అందరు రావాల్సిందేనా? వస్తే అందరూ, ఎవరు రాకపోతే నేను ఒకదాన్ని వెళ్ళిపోతాను. నేను ఒకదాన్ని, నేను ఆగను. నో హార్ట్ ఫీలింగ్స్. నేను ఆగను. వస్తే రండి, లేకపోతే లేదు. నేనైతే ఆగట్లేదు. మీకు ఫ్యాషన్ సెన్స్ ఎక్కువ బాగా? ఇంత ముందు చాలా వర్స్ట్ గా ఉండేది. నా డిజైనర్ దయ వల్ల కొంచెం నాకు కూడా అలా తెలుస్తుంది ఏ ప్యాంట్ ఏ షర్ట్ తీసుకొచ్చింది. ఎప్పుడన్నా లోపల భయపెడుతూ బయటికి ధైర్యంగా నటించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకు లేవు? అయ్యో బ్రహ్మానందం గారితో ఫస్ట్ డే లోపల నాకు వణుకుతుండేలాగా. వేరే వాళ్ళని చూసి హాయ్ చెప్తే హాయ్ అని చెప్పి వాళ్ళు నీతో కాదు వెనకాలతో, అట్లాంటివి నాకు బొచ్చుడు సార్లు జరిగాయి. ఎందుకంటే నాకే చెప్తారు నేనంటే ఇష్టమేమో ఆ టైప్ లో నేను ఫుల్ ఇట్లా చాలా ఎక్సైట్ అయిపోయి హాయ్ బాగున్నా, నీకు కాదు అక్క జరుగు అని చెప్పి వెనకాల వాళ్ళకి చెప్తున్నా అని చెప్తారు. కొంతమంది ఉంటారు కదా, మరి ఎప్పుడు ఎలాంటి ప్రపోజల్స్ రాలేదా? ఫస్ట్ క్రష్ టు బి వెరీ ఆనెస్ట్ నాకు అల్లు అర్జున్ గారు. ఓకే. సంథింగ్ లైక్ మహానటి సంథింగ్ లైక్ దట్. పెద్ద కోరికే గైస్, ఐ నో, బట్ సంథింగ్ లైక్ దట్. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్, ద ప్రెట్టియెస్ట్ అండ్ ద ఎంథియస్ట్ అని చెప్పొచ్చు యాక్ట్రెస్ ఆఫ్ ద తెలుగు సినిమా దివిజ ప్రభాకర్ విత్ ఆమెతో మాట్లాడదాం. హలో దివిజ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్, మీరు? చాలా బాగున్నాను దేవుడి వల్ల. సో అందరూ జనరల్గా ఎవరైనా యాక్ట్రెస్ అంటే మామూలుగా మాట్లాడుతూ స్టార్ట్ చేస్తాము, బట్ మీరు పాటతో స్టార్ట్ చేద్దాం. మీరు అద్భుతమైన సింగర్ కదా, మీరు పాడుతూ ఉంటే వినాలనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా. నాలోన నేనే ఉన్నానా ఇన్నాళ్ళు, నీ వల్లే నాపై కురిసాయా వర్ణాలు. Baby, please just hold me closer, don't let the moment fade. Just please stay with me forever in the love we've made. I stand as light around your heart, won't let it break. I choose you every lifetime. ఏ క్షణం ఎదురయ్యావో నా లోకం ఆగి సాగిందే, నీతోనే ప్రతి క్షణము అని నా మనసే తెలిపిందే. నీ జతలో నా జగమే మారేనా, నా మనసే నీ వశమైపోగా. సూపర్ చాలు కాదు, ఎంత పాడినా వినాలనిపిస్తుంది. కానీ అంటే యాక్టింగ్ సింగింగ్ రెండు ఒకే పర్సన్లో ఉంటే ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది. మీరు పాడుతున్నారు, దాన్ని ఫీల్ అవుతా పాడుతున్నారు, పాడడం కూడా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ వస్తూ ఉన్నాయి. పాడుతున్నప్పుడు ఒక చిన్న మెరుపులు కనిపిస్తా ఉన్నాయి అనమాట. యాక్చువల్గా ఓన్లీ సింగర్ అంటే వేరు, యాక్ట్రెస్ కూడా కాబట్టి ఎక్స్ప్రెషన్స్ మెటిక్యులస్గా చిన్న చిన్నగా వచ్చి వెళ్తూ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ సింగింగ్ తర్వాత లేకపోతే ముందు యాక్టింగ్? ఫస్ట్ యాక్టింగే. నాకు చిన్నప్పుడే ఊహ తెలియనప్పుడే నన్ను అలా 3 సంవత్సరాల వయసులో మీ నాన్నగారు పెట్టారు, కొట్టారు, కొట్టి ఇచ్చారు. బట్ నేను అనేది అంటే మీకు సింగింగ్ అనేది ఏమన్నా ఆప్షన్ అంటే అనుకున్నారా, కెరీర్ ఆప్షన్ అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం అనిపించిందా మీకు? మా మమ్మీ వాళ్ళకి అనిపించింది. నాకు చిన్నప్పుడు వేసారు నన్ను సంగీతం క్లాస్లో, కానీ నేనే కొంచెం అయ్యో ఇవన్నీ మనకి అవ్వట్లేదే, ఇంత డిసిప్లిన్, ఎప్పుడు ఆడుకోవాలి ఫ్రెండ్స్తోనే ఉండేది. బట్ దెన్ లేటర్ రియలైజ్ అయింది ఏంటంటే మ్యూజిక్ అనేది చాలా నాలో చాలా వెరీ బిగ్ పార్ట్. చిన్నప్పుడు నేర్చుకున్న దాని వల్ల దేనికో తెలియదు కానీ అటువైపు లాగింది మళ్ళీ. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఐమ్ డూయింగ్ వెల్ అని అనుకుంటున్నాను. మీరు ఎక్కడైనా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే, ఇప్పుడు 2 హీరోయిన్స్ ఉన్నారు అనుకోండి, అంటే 2-3 వచ్చారు అనుకోండి హీరోయిన్స్ ఆడిషన్కి. సో మీకు ఎప్పుడు ఒక ఫెచ్చింగ్ ఉంటుంది ఏంటంటే, ఒక సాంగ్ కూడా పాడించుకోవచ్చు ఈ అమ్మాయితోటి, ఎందుకంటే మీ వాయిస్ అంత బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి. సో ఇది నా అడిషనల్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. రెజ్యూమేలో ఏదన్నా మన ఎక్స్ట్రా కోర్సెస్ చేస్తున్నప్పుడు వస్తే చూసారా, అలాంటిది ఇది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట సింగింగ్ అనేది.
బట్ అంటే చాలామంది డాక్టర్ కాబోయే యాక్టర్ ఇది ఎప్పటి నుంచో వింటా ఉన్నాం. బట్ మీరు యాక్టింగ్ అనేది బై చాయిసా లేకపోతే బై ఛాన్సా? ఫస్ట్ అయితే బై ఛాన్సే. తర్వాత బై చాయిస్ వచ్చింది. బికాస్ ఫస్ట్ మా డాడీ చేయడం అది ఇంట్రెస్ట్ లేకపోవడం, నేను చదువుకుంటా అనుకోవడం, నేను కూడా డాక్టర్ అవుతా అనుకోవడం అన్నీ అయినాయి. బట్ కోవిడ్ అప్పుడు యూట్యూబ్ నుంచి ఒక ఆఫర్ రావడం, నేను కూడా మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేయడం, చేసిన తర్వాత అనిపించింది అరే నేను ద మూమెంట్ నేను ఆ కెమెరా ముందు ఉండి ఆ మూమెంట్లో నాకు వచ్చిన హై నాకు ఇంకెక్కడా రాలేదు. అప్పటి వరకు. అండ్ దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్ దట్ నేను ఏం చేసినా సినిమాలోనే ఉంటాయి. లెట్ బి యాక్టింగ్, డైరెక్టింగ్, సింగింగ్, లైట్ మెన్, వాట్ ఎవర్, బట్ ఐ డెఫినెట్లీ బీ ఇన్ సినిమా. లైటింగ్ కి పెట్టుకోరులేండి, ఎందుకంటే మీ ఫేస్ లోంచి లైట్ వస్తుంటది, మీరు ఒక లైట్ ఎవరి వాళ్ళకి కనబడదు. డైరెక్టింగ్ అనేది కూడా ఉందా మీ చాయిస్ లో? ఐ వాంట్ టు డైరెక్ట్. ఐ విల్ డైరెక్ట్ వెరీ సూన్. వెరీ సూన్? వెరీ సూన్, నో 1-2 years మేబీ, బట్ ఐ విల్ డైరెక్ట్. ఓకే, అయితే డైరెక్టర్ గారితో మాట్లాడుతున్నా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే రేపు పొద్దున ఆడిషన్కి వెళ్ళాను అనుకోండి పొరపాటున ఏదన్నా. యాక్చువల్లీ నాకు డైరెక్షన్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. యాక్టింగ్ ఇస్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ యాక్టింగ్, బట్ దెన్ వెరీ కీన్ అబౌట్ డైరెక్టింగ్. నాకు చాలా వాంట్ టు మేక్ ఫిల్మ్స్, మేక్ సినిమా. నేను చూద్దాం. బట్ వద్దనుకున్న యాక్టింగ్ని మళ్ళీ యాక్టింగ్ వైపు రావడానికి మిమ్మల్ని అంతగా అట్రాక్ట్ చేసింది ఏంటి? బేసికలీ నేను చదువుకున్న తర్వాత కమ్బ్యాక్ వాజ్ యాజ్ ఐ సెడ్ యూట్యూబ్లో ఒక సిరీస్. ఆ సిరీస్లో ఏంటంటే ఇట్ వాజ్ నాట్ లైక్ హీరో హీరోయిన్, షూర్ అది ఉండింది తర్వాత, బట్ ప్రీవియస్లీ ఒక 5-6 episodes ఎలా ఉండిందంటే ఒక 5 క్యారెక్టర్లు ఉంటే ఆల్ ద 5 characters నేనే ప్లే చేశాను అనమాట. ఒక సపోజ్ ఒక పనమ్మాయి క్యారెక్టర్, ఆ పనమ్మాయికి ఎదురుగా ఓనర్ క్యారెక్టర్, మళ్ళీ ఇంకో క్యారెక్టర్, సో అలా అన్నీ నేనే ప్లే చేసేసరికి ఐ కుడ్ సీ మై సెల్ఫ్ డూయింగ్ అ లాట్. అండ్ ఐ వాజ్ అది చేసినప్పుడు నాకు ఎంత ఒక 15-14 ఉండుంటే. సో అప్పుడు అర్థమైంది, ఓకే నాకు చాలా నచ్చుతుంది ఈ ప్రాసెస్ అనేది, అండ్ నన్ను నేను చాలా విధాలుగా చూసుకోగలుగుతున్నాను. ఒక డాక్టర్, ఇప్పుడు నేను డాక్టర్ అయితే డాక్టర్గానే ఉండగలను, ఒక యాక్టర్ అయితే నేను డాక్టర్ అవ్వచ్చు, IPS అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అలా బట్ వాట్ ఐ ఫెల్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ద మూమెంట్ నా డైరెక్టర్ యాక్షన్ చెప్పి కట్ చెప్పే వరకు ఆ పోర్షన్లో నేనులా లేను, అండ్ ఇట్ యాక్చువల్లీ ఫెల్ట్ రియలీ నైస్. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ హై ఉండింది. సో ఏం చేసినా ఇంక ఇక్కడే అని అప్పుడు ఫిక్స్ అయిపోయారు. లైఫ్ లో ఒక ప్రొఫెషన్ మాత్రమే చేయగలం, బట్ అదే యాక్టింగ్ మన ప్రొఫెషన్ అయితే ఎన్నైనా చేయొచ్చు మొత్తం. మీరేం చెప్పారంటే నాన్న చిన్నప్పుడు అవసరం అయితే కొట్టి మరి అని చెప్పారు కదా, మరి కొట్టడం వరకు ఏడిపించడం వరకు యాక్టింగ్ వరకు ఓకే, మరి ఊరుకోబెట్టడం ఎలాగా? అది అమ్మ పనే లేకపోతే నాన్న పనే? అది కూడా చాక్లెట్ పడేసేటోళ్ళ ఓకే అని చెప్పి చాక్లెట్ తింటుండే అంతే. జస్ట్ కొట్టడం కూడా పాపం ఇంకా వాళ్ళ సీరియల్ కి. ఇప్పుడు మా డాడీ కాబట్టి ఆ లిబర్టీ ఉంది, ఇప్పుడు వేరే డైరెక్టర్ అంటే డెఫినెట్ గా అలా చేసేటోళ్ళు కాదు. అవునవును, నన్ను కొట్టారు కాబట్టి నాతో పాటు ఉన్న నా వేరే కో ఆర్టిస్ట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో నిజం కొట్టేటట్టు ఉన్నారు, అదే వాళ్ళు భయపడి వాళ్ళు నిజంగా చేసేస్తారు. బట్ నాకు మాత్రం మేబీ ఆయన అలా నాకు కొంచెం కొట్టి నేర్పించారు కాబట్టి మేబీ ఐఎమ్ ఏబుల్ టు డూ స్టఫ్ వెరీ ఈజీలీ నౌ. నాకు చిన్నప్పుడు అలా నేర్పించారు కాబట్టి ఇప్పుడు అలా ఉన్నానేమో అన్నా. చిన్నప్పుడు ఉన్నది ఏదైనా కూడా అది పెద్ద అయ్యాక అది మనకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చిన్నప్పుడు ఉన్నదాన్ని అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎక్కడ ఏదో టైంలో. అయితే బేసిక్గా ఒక చిన్న బ్యాడ్ లక్ అంటే మీ అన్న ఉన్నట్టు చేస్తే ఒక బ్యాడ్ లక్కో గుడ్ లక్కో ఒక ట్యాగ్ వచ్చింది, యాటిట్యూడ్ స్టార్. మరి దాన్ని మీరు ఎందుకు ప్రమోట్ చేసుకున్నారు వదిలేసి వేరే దానికి వెళ్ళిపోకుండా? మరి మీ ఫ్యామిలీ ఎందుకు ప్రమోట్ చేసి నాకు అర్థం కాల స్టిల్. అది ఎప్పుడన్నా కనపడితే అడుగుదాం అనుకుని ఎవరు కనపడలేదు దాని తర్వాత. అది నాకు తెలియదండి, నాకు అసలు సంబంధం లేదు. లేదు బట్ కాకపోతే అంటే నేను అనేది ఒకే డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా ఇంట్లో, కూర్చుని మాట్లాడుకుంటాం, లేకపోతే ఒక స్నాక్ టైం, ఒక ఏదో టైం ఉంటుంది కదా, అది ఎప్పుడు రాలేదా డిస్కషన్ అన్న? అప్పుడు ఎవరో ఇచ్చారు, దాన్ని ఎందుకు మీరు క్యారీ ఫార్వర్డ్ చేయడం? ఐడియాలజీ దాని వెనక ఐడియాలజీ అట్లీస్ట్ నేను విన్నంత వరకు ఏంటంటే జనాలు ఏదైతే నీకు నెగిటివ్గా ఇచ్చారో నువ్వు అదే పాజిటివ్గా పెట్టేసుకో అనే ఒక థాట్ ప్రాసెస్లో మా అన్న ఉండే. యాటిట్యూడ్ డజంట్ హ్యావ్ టు బీ నెగిటివ్, ఇట్ కుడ్ ఆల్సో బీ పాజిటివ్. అది మనం ఎలా చూస్తే అలా కనపడుతుంది కాబట్టి మా వాళ్ళు పాజిటివ్గా పెట్టుకుని అలా వచ్చింది అనమాట. అందుకే దే క్యారీ ఫార్వర్డ్. బట్ మీరు ఇందాక రాగానే ఒక మాట అన్నారు, అంటే నేను ఒక రకంగా మాట్లాడినా కూడా చూస్తారని చెప్పి. ఎందుకంటే మన పర్సనాలిటీ ఏంటి, మన ఇన్నర్ ఏంటి, అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఏంటంటే జనాలు ఎలా చూస్తారో దాన్నే చేస్తారు కదా. చేస్తున్నప్పుడు ఏంటంటే మనం కొన్నిసార్లు కెమెరా ముందు కూడా నటించాల్సి వస్తుంది, అంటే నాట్ ఓన్లీ మనం సినిమా చేస్తున్నప్పుడే కాదు మిగతా విషయాలు కూడా. సో తర్వాత అన్న మార్పు అనేది ట్రై చేయలేదు ఎప్పుడు? ఎందుకంటే నేను ఎందుకు ఇంత మిమ్మల్ని స్పెసిఫిక్గా అడుగుతున్నానంటే యు ఆర్ కమింగ్ ఫ్రమ్ సచ్ ఎ ఫ్యామిలీ
నాన్నగారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది తెలుసు కాబట్టి నేను అంటే ఆ గైడెన్స్ లేదా అని అడిగింది నా చిన్న డౌట్ అంతే. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఐఎమ్ మై సెల్ఫ్ అని అనుకుందాం. నేననే కాదండి, ఇప్పుడు ఎవరెవరైతే ట్రోల్ అయ్యారో ఇప్పటి వరకు వాళ్ళు పాపం దే ఆర్ బీయింగ్ దెమ్ సెల్ఫ్స్. అది జనాలు నెగటివ్గా చూసి దాన్ని కించపరిచి చాలా తక్కువ చేసి మాట్లాడతారు. అది ఫర్ ఫ్యూ పీపుల్, బై గాడ్స్ గ్రేస్ మా ఫ్యామిలీకి కొంచెం ఇండస్ట్రీ ఐడియా ఉండడం వల్ల మేము అంత కృంగిపోలేదు. బట్ కొంతమందికి అది నిజంగానే బాగా ఎఫెక్ట్ చేసి దే విల్ స్టార్ట్ కవరింగ్. మీరు ఇందాక చెప్పినట్టు నటిస్తారు కెమెరా ముందు కూడా, ఐ మీన్ బయట కూడా. సో అది ఇంకా అది ఇన్వాలంటరీగా వస్తుంది కొంతమందికి. ఇప్పుడు నేను చాలా హైపర్ అండి, చాలా హైపర్. నేను ఒక దగ్గర ఉన్నాను, మీరు అలాగే ఉండండి, అలా ఉంటేనే బాగుంటుంది హైపర్ ఉంటాను. బట్ దాట్ కమ్స్ ఆఫ్ కొంతమందికి ఇది కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, ఇది ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, అలా టైప్ లో ఉంటుంది. బట్ ది సేమ్ టైం దట్ ఈస్ హౌ ఐ యామ్. ఐ యామ్ వెరీ ఓపెన్. నేను అనేది అదే, ఇప్పుడు మీరు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు మీరు అనుకుంటారు కానీ మీరు అనుకునేది ఒక 10%. ఆ 10% ఎప్పుడు కూడా టార్గెటెడే. అదేదో మీరు నిజంగా అనాలని కాదు, కిందకి చూస్తారు, ఓ దీనికి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మనం ఈ అమ్మాయికి ఫ్యాన్ అవ్వడం వీళ్ళ మీద అని చెప్పి ఒక నెగిటివ్ కామెంట్ కావాలని పెడతారు. అది వేరు కదా, దట్స్ డిఫరెంట్ కదా. నేను అనేది అదే, మీ విషయంలో అలా ఉంది కదా, మార్చుకోవడం అనేది చెప్పలేదా, ఇప్పుడు జరగలేదా? అది మార్చుకోవడం ఏం లేదండి. అంటే ఐ ఫీల్ లైక్ ఎవరైతే నెగటివ్ గా మాట్లాడుతున్నారో, నా క్రాఫ్ట్ నా టాలెంటే వాళ్ళకి ప్రూవ్ చేసి రేపు పొద్దున వాళ్ళే ఓకే షిట్ ఈ అమ్మాయిలో నిజంగానే టాలెంట్ ఉందని వాళ్ళే అనుకునేటట్టు చేయడం నా జాబ్. ఇప్పుడు ఒకడు ఏదో అన్నాడని చెప్పి ఓ వీడియోలో అన్నాడు షిట్ అది ఇది అని చెప్పి నేను వెళ్ళాను, నేను చేయలేను కదా. వాడికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి, బ్రో నేను కాదు బ్రో ప్లీజ్ బ్రో అని అడుక్కోలేను కదా. సో మేబీ మై టాలెంట్, మై హార్డ్ వర్క్ వుడ్ ప్రూవ్ ఇట్ దట్ ఓకే నో దిస్ గర్ల్ హ్యాస్ సంథింగ్ ఇన్ హర్ అని. అంటే లాస్ట్ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే బరాబర్ ప్రేమిస్తా, దాంట్లో ఒక బూతులతో ఒక పాట పెట్టారు. అంటే పబ్లిక్ స్టేజెస్ మీద అంటే అలాంటివి పెట్టి చేస్తున్నప్పుడు, అంటే నేను అనేది అదే, ప్రభాకర్ గారు ఉన్నప్పుడు చెప్పడం కానీ, ముందు డిస్కస్ చేయడం కానీ, మీ ప్రొఫెషనల్ థింగ్స్ డిస్కస్ చేయడం కానీ ఇలాంటిది ఉండదు? ఆయన నుంచి ఒక గైడెన్స్ కంపల్సరీగా ఉంటుంది కదా. టు బి వెరీ ఫ్రాంక్, నేను అది జరుగుతున్నప్పుడు అంతా చెన్నైలో ఉంది, నేను ఇక్కడ లేను. ఐ వాస్ డూయింగ్ ఫిల్మ్, ఐ వాస్ షూటింగ్ ఫర్ అ ఫిల్మ్ దేర్. సో ఆ ఇన్సిడెంట్ అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది నాకు నిజంగా ప్రామిస్గా ఐడియా లేదు. నాకు నేను తెలుసుకోవాలని ట్రై కూడా చేయలేదు, బికాజ్ అది నాకు సంబంధం లేని జానర్. అది నాకు దాని మీద ఐ హావ్ నో కమెంట్స్, నథింగ్. అంటే కొంచెం ఐసోలేటెడ్గా ఉంటారా ఎవరికి వాళ్ళు? అంటే ఐసోలేటెడ్ అంటే షూర్ వి ఆల్ సపోర్ట్ ఈచ్ అదర్ యాజ్ అ ఫ్యామిలీ, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరి డిసిజన్ మేకింగ్ వాళ్ళదే. అండ్ ఆ డిసిజన్ మేకింగ్ తీసుకునే అంత ఫ్రీడమ్ మా నాన్నగారు మా ఇద్దరికి ఇచ్చారు. ఓకే. సో ఎంత సపోర్ట్ చేసుకొని ఎంత ఇలా వెళ్ళినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్కి ఏమవుతుందో ఎవరికి తెలియదు. అండ్ ఆ రోజు అది జరిగింది కూడా ఐ హ్యావ్ నో ఐడియా, నో క్లూ, నాకు అసలు సంబంధం లేదు. ఓకే, అది పక్కన పెట్టదు. అయితే యాక్చువల్గా నాన్నగారు ఆల్రెడీ టీవీ ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నారు, సినిమాలు కూడా చేశారు మధ్య మధ్యలో. సో మరి నేను ఇలా హీరోయిన్ కింద, మీ యాక్టింగే నా కెరియర్ అనుకున్నప్పుడు, లేకపోతే ఇలా హీరోయిన్ కిందో లేకపోతే యాక్టర్స్ కింద నేను వస్తాను సినిమా ఇండస్ట్రీలో అన్నప్పుడు ఆయన మీకు ఇచ్చిన సలహా ఏంటి? ఒక సలహా అయితే ఇచ్చి ఉంటారు, ఏదో చెప్పుంటారు కదా, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ దట్? హీ సెడ్ మన వర్క్ అనేది చాలా పబ్లిక్గా ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ అది ఇది అంటే అందరికీ తెలియదు, మీ వర్క్ మీరు చేసుకుని, మనది చాలా పబ్లిక్గా ఉంటుంది కాబట్టి పీపుల్ విల్ బి వెరీ క్విక్ విత్ దర్ జడ్జ్మెంట్. చాలా ఈజీగా నెగిటివిటీ వచ్చేస్తుంది, చాలా ఈజీగా పాజిటివిటీ కూడా వచ్చేస్తుంది. పాజిటివ్ వచ్చిందని నువ్వు ఎక్కువ ఓ ఇది నేను తోపు అనే ఫీలింగ్లోకి వెళ్ళకూడదు, నెగిటివ్ వచ్చిందని ఓ షిట్ నేను పనికిరానని కూడా అనుకోకూడదు. నీ క్రాఫ్ట్, నీ టాలెంట్, నీ వర్క్ నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ నీకు ఏదైతే ఎక్సైట్ అవుతున్నావో, ఏదైతే నువ్వు ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ రోల్స్ నువ్వు చూస్ చేసుకుంటూ అలా నువ్వు వర్క్ చేసుకుంటూ నీ లైఫ్ నీ వర్క్ చేసుకుంటూ నువ్వు వెళ్ళిపోవడమే తప్పితే జనాల కమెంట్స్ కానీ జనాల ఇది పట్టించుకుంటే నువ్వు అక్కడ మన వర్క్లో మనం పైకి రాలేము అనేది అయితే చెప్పారు. అంటే ఇప్పుడు వచ్చే క్యారెక్టర్స్ని బట్టి కానీ వాటిని కానీ చూస్ చేసుకుంటాంలో వాటిల్లో ఏమైనా జాగ్రత్తలు అని తీసుకుంటారా, లిమిటేషన్స్ అని పెట్టుకుంటారా? లేకపోతే నేను పెట్టుకున్నానండి కొన్ని లిమిటేషన్స్. అంటే ఎలా ఉంటాయి? I'm a purely performance oriented roles చేసే పర్సన్. I can't do glamorous roles. I am not somebody who can do glamorous roles, and I'm not saying అది చేసే వాళ్ళని కూడా నేనేం అనట్లేదు. యాక్చువల్లీ చేసే వాళ్ళకి చాలా ధైర్యం, చేసే వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది, వాళ్ళు దే హ్యావ్ లాట్ ఆఫ్ గట్స్ టు డూ ఇట్. బట్ I am sadly not a person who can do glamorous roles. నేను ఎందులో అయినా, ఏ ఫిల్మ్కి వెళ్ళినా, ఏ అగ్రిమెంట్లో అయినా I make sure to put a few points which నాకు కంఫర్ట్ లేనివి, లైక్ I can't wear a few dresses, I can't do a few scenes. నేను కొన్ని చేయలేను, అవి నేను చెప్పేస్తా ముందే. అండ్ ఈ బౌండరీస్, బ్యారియర్స్ కూడా అవి నేను పెట్టుకున్నవి. మా నాన్న కానీ, మా అమ్మ కానీ, మా ఫ్యామిలీ కానీ బై గాడ్స్ గ్రేస్ టచ్ వుడ్ నాకు ఎప్పుడూ ఎవరు ఏది రిస్ట్రిక్ట్ చేయలేదు. నీ ఇష్టం,
వాట్ ఎవర్ యూ ఫీల్ రైట్ యూ డూ ఇట్ అనే లిబర్టీ అయితే నాకు ఇచ్చారు. బట్ ఈ కొన్ని బౌండరీస్ పెట్టుకుంది అయితే నేనే. అది ఎందుకంటే అంటే ఇప్పుడు బీయింగ్ ఏ జెన్జీ కైండ్ ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న వెస్ట్రన్ వేర్ వేసుకోవడము లేదంటే ఇవన్నీ నార్మల్. ఇప్పుడు అక్కడ చేసేది ఏంటంటే ఇప్పుడు ఎదురున్న ఆర్టిస్టులు కూడా ప్యూర్గా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, అదంతా మనకు అర్థమవుతూ ఉంటుంది కదా. సో ఎందుకని మీరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే? ఏమో ఐఎమ్ జస్ట్ నాట్ కంఫర్టబుల్. అంటే నేను ఇప్పటివరకు స్లీవ్లెస్ అది కూడా చాలా చాలా ఒకటి 2 సార్లు వేసి ఉంటాను. ఐ డోంట్ నో, ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ అంటే పెరిగిన ఎన్వైరన్మెంట్ అనుకోవచ్చు. అలా ఏం లేదు. అంటే మై డాడ్స్ వెరీ ఓపెన్, యూనో ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు, సో హీ హ్యాస్ అ వెరీ ఓపెన్ మైండ్. బట్ నేనే చిన్నప్పటి నుంచి ఎందుకో మేబీ మా అమ్మని చూసి పెరగడం వల్ల లేదా నా లైఫ్లో ఉన్న లేడీస్ని చూసి పెరగడం వల్ల ఏమో తెలియదు కానీ ఐ హావ్ నెవర్ బిన్ సంబడి హూ కెన్ వేర్ షార్ట్ క్లోత్స్ ఆర్ స్లీవ్లెస్లు లేదా కొంచెం రివీలింగ్ కైండ్ ఆఫ్ క్లోత్స్. నేను ఎప్పుడు నాకు అంత కంఫర్టబుల్గా అనిపించవు. అది ఎందుకో ఏంటో రీజన్ కూడా తెలియదు. అండ్ ఐఎమ్ ఫైన్ విత్ దిస్. ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ అ కుర్తీ ఆర్ శారీ ఆర్ సల్వార్, ఇట్లాంటివి ఓకే, నాకు ప్రాబ్లం లేదు. సో అవే క్యారెక్టర్స్ వస్తున్నాయి, అలాగే చేస్తూ వెళ్తున్నారు. సో అయితే అమ్మ సపోర్ట్ ఫ్యామిలీకి కానీ అలాగే అట్ ద సేమ్ టైము ఆమె చేసిన సాక్రిఫైసెస్ అవి చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? ఎందుకంటే మలయాళ గారు అనగానే చాలా ఆమెను చూస్తేనే అర్థమవుతుంది ఎంత కామ్గా కంపోజ్డ్గా ఉంటారో. సో ఆమె సపోర్ట్ ఫ్యామిలీకి చాలా టఫ్ టైమ్స్ కూడా ఎదురైనాయి, అవి అందరికీ తెలిసినవే, మళ్ళీ నేను డిస్కస్ చేయగల. ఆ టైమ్స్లో ఆవిడ సపోర్ట్ చేసిన విధానం, బ్యాక్ చేసిన విధానం, తర్వాత ఆమె సాక్రిఫైసెస్ మీకోసం ఇప్పుడు ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఆమె వస్తారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్స్లో ఆమె చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? మై మామ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఐ నో. ఆవిడ కొన్ని విషయాల్లో ఆవిడ స్టాండ్ తీసుకోకపోయి ఉండుంటే మేము ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళం కాదేమో. ఇట్ ఇట్ బి మనీ ఆర్ సమ్ అదర్ ఇష్యూస్. మా మమ్మీ మాకు కొన్ని చెప్పి లేదా కొన్ని స్ట్రిక్ట్గా ఉండడమో లేదా కొన్ని డిసిప్లిన్ చేయడమో లేదా జస్ట్ ఇన్ జనరల్ కొన్ని మాకు చెప్పకుండా లేదా మమ్మల్ని ఇలా చూసుకోకుండా ఉండుంటే మేము నలుగురం 4 వైపులా అంటే ఎవరిది వాళ్ళు చేసుకునే వాళ్ళం అనే ఫీలింగ్. మై మామ్ ఇస్ ది యాంకర్ టు అవర్ ఫ్యామిలీ. ఆవిడ కూడా షీఈ్ ఆల్సో యాక్టింగ్ నో, బట్ ఆవిడ ఎక్కడికి వెళ్ళి ఎక్కడ యాక్ట్ చేస్తున్నా ఎక్కడున్నా కానీ రోజు నాకు మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఫోన్ చేస్తుంది. నువ్వు తిన్నావా, చిన్ను తిన్నాడా, తిన్నావా, చిన్ను తిన్నాడా, దాగారు, అది చేశారు, అది ఇది అని చెప్పి. సో ఆవిడ ఎంత వర్క్ చేస్తున్నా ఇప్పుడు ఎట్ హార్ట్ షీఈ్ ఆల్వేస్ అ హౌస్ వైఫ్. అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ మదర్ లైక్ దట్, బికాస్ ఆవిడ ఇప్పుడు యాక్టింగ్ చేస్తుంది, షీ హ్యాస్ హర్ ఓన్ కెరియర్ రైట్. అయినా ఇప్పుడు నేను అవుట్డోర్ వెళ్ళాలంటే సిన్స్ ఐమ్ స్టిల్ యంగ్, ఐమ్ 20, ఐ వుడ్ నీడ్ అ సపోర్ట్ టు కమ్ విత్ మీ. ఇక్కడ షూటింగ్స్ నేను వెళ్ళిపోతా, బట్ అవుట్డోర్ షూటింగ్స్ నాకు కష్టం. సో ఆవిడ యాక్టింగ్, ఆవిడ వెబ్ సిరీస్ ఏమున్నా అవన్నీ పోస్ట్పోన్ చేసుకొని లేదా వదిలేసుకొని పాపం నా కోసం వస్తారు. అండ్ అలాంటి మదర్, అంత సెల్ఫ్లెస్ మదర్ నాకు దొరికినందుకు డెఫినెట్గా నాకు చాలా అదృష్టమనే ఫీల్ అవుతున్నాను. అండ్ షీఈస్ వెరీ సపోర్టివ్, వెరీ కైండ్. షూర్ నాకు ఆమెకి చాలా చాలా వరకు పడదు ఇంట్లో. అవునా? బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తిట్టుకుంటూ ఉంటారా లేకపోతే? అసలు మా మమ్మీ అట్లా ఎత్తుకొని కొడుతుంది కూడా కొన్నిసార్లు. ఇప్పటికైనా మరి మీరు నేను చేసే పనులు అలా ఉంటే వెళ్ళి చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటాను. ఏం చేస్తారండి? మా అంటే ఆవిడ పాపం ఏదో చిరాకులో ఉంటుంది, పాపం పొద్దు నుంచి వంట చేసో ఏదో చేసి ఉంటుంది. నేను వెళ్ళి ఇట్లా ఏదో ఒకటి ఏడిపిస్తా లేదా ఎటకారంగా మాట్లాడేస్తా. నాకు చాలా ఎటకారం ఎక్కువ అండి బాబు, చాలా సర్కాస్టిక్ మాట్లాడతాను నేను. పాపం ఆవిడ కొన్నిసార్లు షీల్ టేక్ ఇట్, బట్ కొన్నిసార్లు కొంచెం మూడ్ ఇష్యూస్ వల్ల. అంటే ఎలా ఉంటుంది సర్కాస్టిక్ గా? అంటే సర్కాస్టిక్ గా అంటే అనేస్తా, కూర బాగా కూర ఏంటిది అనేది పాపం కష్టపడి చేసి ఉంటుంది కదా, అలాంటి కొంచెం ఫీల్ అవుతారు కదా. నేను ఏదో ఊరికే ఏదో అలా రెచ్చగొట్టడానికి చేస్తాను. బట్ జోక్స్ అపార్ట్, ఎంత గొడవపడి ఏం చేసినా ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ మా మమ్మీయే, మా అందరిని చూసుకునేది మా మమ్మీయే. ఆవిడ లేకపోతే నన్ ఆఫ్ us are here. బట్ లేట్గా వచ్చారు ఎందుకు ఆవిడ కెరీర్ అంటే యాక్టింగ్ లోకి? ఆవిడ యాక్చువల్లీ ఇది కాదు, ఆవిడ గ్రూప్స్ రాసి అటువైపు వెళ్దాం అనుకుంది. బట్ ఇంకా అది కూడా మేమిద్దరం పుట్టేసాం, మేమిద్దరం చిన్నపిల్లలంగా ఉండే కాబట్టి ఇంకా అది చేయలేదు. లేటర్ ఇస్మార్ట్ జోడీ అని ఒక షో చేశారు వాళ్ళిద్దరు. అప్పటి నుంచి ఆవిడకి ఇంట్రెస్ట్ అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు కెమెరా ముందుకు వెళ్ళి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వెళ్ళగానే ఇంకా అప్పటి నుంచి ఓకే నేను కూడా యాక్టింగ్ చేస్తా, పూర్తిగా చంద్రముఖి అన్నట్టు పూర్తిగా యాక్టర్ గా మారిన. అంటే అదేలే, మామూలుగా ఇద్దరు పిల్లలు మామూలుగా పుట్టుంటే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా కూడా గ్రూప్స్ ఫీల్ అవ్వచ్చు. మీరు పుట్టడానికి ఇద్దరైనా పెంచింది ఒక 6 పెంచిన ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరు హై పర్సన్ పెంచడం అంటే సో గొడవ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు అన్నీ ఉండయా? ఎవ్రీథింగ్. అంటే ఇంకా అది మదర్ డాటర్ మధ్యలో కొట్టుకోవడం కామన్, ఫాదర్ డాటర్ మధ్యలో గారాబం కామన్ కాబట్టి. అది కాదు, మీ ఇద్దరు కదా, అంటే మీ నేను మా అన్నయ్య ఇంత ఫుల్ కొట్టుకునే వాళ్ళం అసలు మామూలు. టిపికల్ సిబ్లింగ్స్ పడేది కాదు కొన్ని రోజులు అయితే.
కొన్ని రోజులు మాట్లాడడం మానేసేటోళ్ళం, ఆ, ఇవి అవి అయ్యేది. ఆ. చిన్న చిన్నగా ఇద్దరం కొంచెం పెరుగుతున్నాం, కొంచెం బుర్ర ఎదుగుతుంది కాబట్టి, మెచ్యూరిటీ హిట్ అవుతుంది కాబట్టి ఓకే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే జనరల్ గా దేని గురించి వచ్చాయి అసలు అంటే? చాలా సిల్లీగా వస్తాయండి గొడవలు. ఇప్పుడు తను టీవీ చూస్తూ ఉంటాడు, రోజంతా టీవీ చూసి నైట్ ఒక గంట నాకు ఇమ్మన్నా ఇవ్వడు కొంచెం. సో వాటికి కానీ, లేదా నేను ఏదైనా ఫుడ్ నేను వండుకున్నాను అనుకోండి, వచ్చి తీసేసుకొని వెళ్ళిపోతాడు. నేను ఏదైనా ఆర్డర్ చేసుకుంటే నేను వెళ్ళి తీసుకునే లోపల పార్సల్ తీసుకుని ఓపెన్ చేసుకుని తినేస్తాడు. సో అట్లా చిన్న 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 ఫైట్స్ చాలా పెద్ద పెద్దగా పర్సనల్ వెళ్ళిపోతాయి అనమాట. ఎప్పుడన్నా రగతాలు గారిపోయి అంత దగ్గరికి వెళ్ళినాయి గొడవలు, రక్తం గారిపోయి అంతగానో ఎందుకు ఏమో చెప్పలేము, ఒకసారి చిన్న చిన్నవే పెద్ద పెద్ద అవుతుండే కదా. అంత అవ్వలేదు కానీ ఫుల్ తిట్టేసుకుంటాం. అది మా డాడీ ఈ చిన్న చిన్న చిల్లర వాటికి కొట్టుకుంటున్నారు మీరు అని పాపం మా డాడీ అంటూ ఉంటారు. బట్ ఐ థింక్ దట్స్ కామన్ అందరి సిబ్లింగ్స్ లో, ఇంకా అలాంటి చిన్న చిన్న గొడవలు ఇంకా ఉంటాయి. ఎస్ ఎస్. అయితే బేసిక్గా ఈ రోజు మీకు వచ్చిన క్రెడిట్ మామూలు క్రెడిట్ కాదు. ఒక వారం గ్యాప్లో 2 సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది ఈ మధ్యకాలంలో శ్రీ విష్ణుకి జరిగింది, ఆ తర్వాత మీకే జరుగుతుంది. ఏంటి అలా ఎలా అయినా స్టార్స్ లేకపోతే? నాకు యాక్చువల్లీ 2 సినిమాలు ఏదైతే రిలీజ్ ఉన్నాయి ఆ 2 నేను షూటింగ్ కూడా ఒకటేసారి చేశాను. ఓకే. సో రెండిట్లో నేను కొంచెం బొద్దుగా ఉండాలని చెప్పి రెండిటికి అట్లానే ఉండే సైమల్టేనియస్ గా షూట్ అయిపోయింది. ఒక ఫిలిం ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫిలిం సింగిల్ షెడ్యూల్ కొట్టేసి మళ్ళీ ఈ ఫస్ట్ ఫిలిం కి సెకండ్ షెడ్యూల్కి వెళ్ళిపోయి అలా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ ఉండింది అనమాట మొత్తం. అండ్ రెండు ఫిలిమ్స్ లో నా గెటప్ కొంచెం అలా పల్లెటూరు ఉండే అమ్మాయి, షీ హాస్ టు బి అ లిటిల్ చబ్బీ ఆ టైప్ లోనే ఉండింది. సో అప్పుడు 2 కలిసి షూట్ అయ్యాయి. బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ 2 కలిసి రిలీజ్ అవుతాయని. ఏమో మరి 1 వీక్ గ్యాప్ లో. అండ్ ద ఫన్నీయెస్ట్ పార్ట్ ఇస్ దెమ్ హ్యాపెనింగ్ ఇన్ జూలై, బికాస్ 17th జూలై వెంకటరామయ్య గారి తాలూకా నా ఫస్ట్ డెబ్యూ. 24th జూలై ఏమో హే చికిత, 26th జూలై నా బర్త్డే. సో అయితే మీకు బర్త్డే గిఫ్ట్ జనరల్ గా ఎవరైనా ఓడొస్తుంది, మీకు 2 వచ్చి 1+1 ఆఫర్లో లేక కాంబో గిఫ్ట్ వచ్చింది. సో వెరీ గ్రేట్ఫుల్ అనొచ్చు, బికాస్ ఒక మంత్ లో 2 రిలీజ్ అనేది ఇట్స్ వెరీ బిగ్ థింగ్. చాలా తక్కువ జరుగుతుంది అనుకుంటా అలాగా. అదే అన్నాను కదా ఇంతకుముందు ఈ మధ్యకాలంలో శ్రీ విష్ణు గారు జరిగిన తర్వాత మీకు జరుగుతుందని. సో యా. అయితే అప్పుడే అంటే ఎంత ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద కెరీర్ మీకు అప్పుడే అంటే కొన్ని వెయిట్ పుట్ అన్ అవ్వడం లేకపోతే తగ్గడం ఈ వచ్చేసినాయి అప్పుడే? అప్పుడు నేను యాక్చువల్లీ బ్రహ్మానందం అప్పుడు కొంచెం ఉండే లావుగానే ఉండే అప్పుడు, బికాస్ అప్పటికి నేను ఇంకా అనుకుంటుండే ఓకే యాక్టింగ్ చేద్దాం అనుకొని. అండ్ బ్రహ్మానందం మూవీ ఆఫర్ వచ్చినప్పుడు ఆఫ్ కోర్స్ అంత పెద్ద ఆయన ముందు చెయ్యండి అని అంటే లేదు అని ఎవరైనా చెప్తారా, నో వే. సో డెఫినెట్ గా కళ్ళు మూసుకొని ఒప్పేసుకున్నాం ఆ ఆఫర్. అండ్ నేను ఆడిషన్ చేసి ఆయనకు నచ్చి ఒప్పేసుకున్నాను. ఆ తర్వాత రెడ్యూస్ ద లిటిల్ వెయిట్ కొంచెం తగ్గిన తర్వాత నాకు హే చికితో ఆఫర్ వచ్చింది. దానికి మా డైరెక్టర్ ఇంకొక 2 కిలోలు పెరగవా అన్నారు, బికాజ్ ఆయన క్యారెక్టర్ పేరు ఆ ఫిల్మ్ లో నా క్యారెక్టర్ పేరు చిట్టి. సో అందులో నేను కొంచెం చిట్టి అంటే మీకు అర్థం కదా కొంచెం అవి ఉండాలి. అండ్ పల్లెటూరు క్యారెక్టర్. సో పల్లెటూరులో మీరు ప్రాపర్ ఇట్లా ఫిజిక్ నమ్మాలి చాలా తక్కువ ఉంటారు. అండ్ అలా కొంచెం బబ్లీగా ఉంటారు కానీ ఆయన అనుకున్న ఆయన రాసుకున్న క్యారెక్టర్ అలా ఉండేది. అండ్ ఈవెన్ వెంకటరామయ్య గారి తాలూకా 17th రిలీజ్ అవుతుంది. అది కూడా వెరీ హ్యాపీ కేర్ ఫ్రీ అమ్మాయి, ఇంట్లో చాలా గారాబంగా పెరిగిన అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి, రైతు బిడ్డ. అంటే అది కూడా కొంచెం దాట్ ఆల్సో దే వాంటెడ్ మీ టు బి అ లిటిల్ చబ్బీ. ఇంకా సరే ఓకే, పెరగడం అంటే ఈజీ, తగ్గడం కష్టం. డైట్ రిస్ట్రిక్షన్స్ అన్ని పక్కన పెట్టి ఏదో పడితే తినేసాను. తర్వాత మళ్ళీ బాగా పడింది. ఏం పడింది? బికాజ్ లేటర్ నాకు వచ్చిన ఫిల్మ్ దానికి ఐ హ్యాడ్ టు రెడ్యూస్ వెయిట్ అగైన్. ఓకే, తగ్గిపోయా. అంత ఈజీనా? అంత ఇలా ఉంటదా పెరగడం తగ్గడం? కాదు, బట్ ఇంకా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇదే, ఇప్పుడు నా కెరియర్ ఇదే అనుకున్నప్పుడు కష్టపడాలి కదా. అదే నా జాబ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంటే ఏదో ఒక కోడింగ్ చేస్తారు, వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తారు, అయిపోతుంది కదా. నాది యాక్టింగ్ కాబట్టి నాది యాక్టింగ్ కాబట్టి నేను తగ్గడం పెరగడం, నా గెటప్ మారడం, ఇది చేయడం అది చేయడం, అదే నా జాబ్. అంటే మీరు చెప్పినట్టే పెరగడం అంటే ఓకే తినేస్తే అయిపోతుంది, బట్ కాకపోతే తగ్గడం అనేది మరి డైట్ వర్కౌట్ స్లీప్ ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా తగ్గడానికి. డైట్ వర్కౌట్ ఓకే, స్లీప్ మీరు ఏదైనా ఎనీ టైమ్ 8 hours స్లీప్ అవసరం కదా ఆర్టిస్ట్, అవసరం లేదా? అవును, 8 hours స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది నేను చెప్తానంటే చాలా మా మమ్మీ నవ్వుతుంది ఇప్పుడు, నేను పడుకోవడం చాలా తక్కువ. అవునా?
బట్ అదంతా లేకపోతే డార్క్ సర్కిల్స్ వచ్చి రకరకాలుగా ఉంటారు. మీరేంటి మీ అంటే మేనేజ్ చేసేస్తా కొంచెం ఎక్కువసేపు మార్నింగ్ లో పడుకుంటా అనమాట. బికాస్ నాకు నైట్ టైమే నాకు కొంచెం క్రియేటివ్ గా పనిచేస్తుంది నా బుర్ర. ఏదైనా చేయాలనుకున్నా నైట్ టైం నా బ్రెయిన్ చాలా నేను ఎగ్జామ్స్ కి చదువుకున్నా, నా సాంగ్స్ కంపోజిషన్ అయినా ఏదైనా సరే నేను నైట్ టైం ఎక్కువ వర్క్ చేస్తా. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అయితే నైట్ అంతా చదువుకొని డైరెక్ట్ గా ఎగ్జామ్ రాసి వచ్చి మధ్యాహ్నం పడుకుంటాను నేను. బికాస్ పొద్దున పడి చదవనే కావాలి. బికాస్ మా ఇంట్లో చాలా గోలగోలుగా ఉంటుందండి. చాలా ఏదో ఒకటి మా అన్న టీవీ చూడడమో, మా అమ్మ మాట్లాడడమో, ఎవరో రావడమో, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ప్రతిసారి. మా పనమ్మాయి ఉండడమో ఏదో ఒకటి ఉంటుంది. సో దానివల్ల పొద్దున పూట అంత కాన్సన్ట్రేట్ చేయలేను నేను. రాత్రి సైలెంట్ గా ఉంటుంది కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు 9కి 10కి అంత క్లోజా మొత్తం ఇంట్లో? లేదండి, 11:30 12 అవుతుంది అందరూ పడుకునేసరికి. అంతే అనుకో. మా అన్న అయితే చాలా నైట్ అంతా. అప్పుడు మీరు 12కి వర్క్ స్టార్ట్ చేస్తారా? అలా అర్ధరాత్రి సోల్జర్ మీరు. అర్ధరాత్రి ఉదయించే సైనికుడు, సూర్యుడు, సైనిక్ ఏదైనా అనుకోవచ్చు యాక్చువల్గా. అప్పుడు బయలుదేరతారు అనమాట. పదండి ఎక్కడ ఉంది క్రియేటివిటీ, తీయండి కమాల్, మేకప్ 2-3 వరకు జరుగుతూనే ఉంటుందా వర్క్స్? అంటే వర్క్ లేనప్పుడు ఐ ట్రై టు స్లీప్ ఆఫ్ ఒక 12:30. బట్ అది నేర్చుకోకండి గైస్. అది కొంచెం తొందరగా పడుకొని పెందలాడి లేస్తేనే మనకి మన ఆరోగ్యానికి చాలా మంచిది అని పెద్దలు చెప్పారు. అది ఫాలో అవ్వాలి. నేను కూడా స్లోగా అలా మార్నింగ్ ఇప్పుడు కాకపోయినా ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఫాలో అవుద్ది డెఫినెట్ గా. మీరు ఆమె ఈ ఒక్క విషయంలో మాత్రం ఆమెను ఫాలో అవ్వకండి, ఖచ్చితంగా ఇన్స్పైర్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఆవిడే చెప్తుంది, కాజు ఇస్తుంది. రామయ్య గారి తాలూకా ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి? ఇప్పుడు మీరు అన్నారు అది పల్లెటూరే, మళ్ళీ ఇది పల్లెటూరే. మనం ఇప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్ కనుక క్లిక్ అయింది అనుకోండి, కంటిన్యూగా అవే రోల్స్ వస్తుంటాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ నుంచి మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఒక చీర, ఒక ఇవి ఇచ్చి పల్లెటూరు అమ్మాయి అని ఇది వేస్తారు కదా. సో ఒకే టైంలో 2 ఒకే కైండ్ ఆఫ్ రోల్స్ చూస్ చేసుకోవడం రీజన్ ఏంటి? ఎస్పెషల్లీ ఈ వెంకటరామయ్య గారి తాలూకా. యాక్చువల్లీ వెంకటరామయ్య గారి తాలూకా స్క్రిప్ట్ నేను వినలేదు, మా డాడీ విన్నారు. అది డెబ్యూ ఫిల్మ్ కదా, నాకు జడ్జ్ చేసే అది లేకుండే, ఏమంటారు నాలెడ్జ్ లేకుండే. సో అది ఆయన విన్నారు. అండ్ ఈ ఫిల్మ్ వచ్చేసరికి ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది, ఒక రైతు కష్టం ఉంటుంది, ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఉంటుంది, ఒక లవ్ వల్ల ఎఫెక్ట్ అమ్మాయి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఒక ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ డ్రామా కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. అండ్ ఎస్పెషలీ నా క్యారెక్టర్ వరకు వచ్చేసరికి ఇట్స్ అ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. సో మా డాడీ విని ఈ రోల్ నీ డెబ్యూగా నువ్వు చేస్తే డెఫినెట్లీ నీలో ఉన్న టాలెంట్ తెలిసిపోతుంది మనకి, ఇఫ్ యూ కెన్ డూ యాక్టింగ్ ఆర్ నాట్ అనేది. అండ్ నేను చేయగలను, చేసేసాను అని కొంచెం వచ్చిన వ్యాలిడేషన్ కూడా. ఇప్పుడు నేను ఆ ఫిల్మ్లో దెర్ ఆర్ మల్టిపుల్ ఎమోషనల్ సీన్స్. అండ్ మాకు ఆ ఫిల్మ్లో జూనియర్ ఆర్టిస్ట్గా కొంచెం ఊరి జనాలే వచ్చారు. సో నేను ఏడుస్తుంటే ఊరి జనాలు నిజంగానే నన్ను చూసేసి ఏడ్చేసారనమాట. ఓకే చేసేస్తున్నా అని ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. బట్ ఇది నేను వినలేదు. అండ్ మై డాడ్ లైక్డ్ ఇట్. ఇంకా నేను కళ్ళు మూసుకొని ఒప్పేసుకున్నా. మా డాడీ బట్ మీరు ఇందాక అన్నారు కదా, అంటే నాకంటూ కొన్ని సీన్స్ కొన్ని ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి. అది అందరికి అంటే మీ ఫ్యామిలీలో అందరికి క్లారిటీ ఉంది, మీకు ఏం లిమిటేషన్స్ ఉన్నాయని. ఓకే. సో ఈ ఫిల్మ్ మా డాడీ విని ఓకే చేసేసారు, అయిపోయింది. ఆ నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఇట్ ఈస్ డెఫినెట్లీ అది కూడా ఒక రైతు బ్యాక్గ్రౌండ్, బట్ దట్స్ అ డిఫరెంట్. ఇది ఒక ఈ ఫిల్మ్ రైతు ఎమోషన్స్, రైతు కష్టాలు చెప్తుంది. అది కూడా రైతు కష్టాలు చెప్తుంది, బట్ ఆ రైతుకి రిలేటెడ్ ఉన్న పీపుల్ దాని వల్ల, ఆయన ఎమోషన్ వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అనేది ఆ ఫిల్మ్. సో షూర్, 2 ఒకటే జాన్రా, బట్ 2 డిఫరెంట్ ఫ్లేవర్స్. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో మా హీరో చెప్పాడు అనమాట, చాలా మంచి ఎగ్జాంపుల్. ఏం చెప్పాడంటే, ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాము, బిర్యానీ కాలంలో చాలా బిర్యానీలు ఉంటాయి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ. సో సేమ్ విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలు చాలా ఉన్నాయి. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆర్ వాట్ మేక్స్ ఇట్ స్పెషల్. సో వెంకటరామయ్య గారి తాలూకా ఇస్ ఇట్స్ ఓన్ ఫిల్మ్, హే చికిత ఇస్ ఇట్స్ ఓన్ ఫిల్మ్. అండ్ మీరు అన్నట్టు అలాంటి రోల్స్ చేస్తే అలానే వస్తాయి కదా అంటే, ఐఎమ్ నాట్ లిమిటింగ్ మై సెల్ఫ్ టు ఇట్. ఇప్పుడు నేను నా ఇన్స్టాగ్రామ్ లో నేను మార్షల్ ఆర్ట్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. సో అది చూసి నాకు యాక్షన్ ఫిల్మ్ కూడా వచ్చేసి అదే అంటే ఉండొచ్చు, బట్ నేను అనేది అలాగే జరిగిపోద్ది కాదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ జరుగుతుంది. బట్ ఏమో మేబీ అంటే మీరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసిన దానికి ఒక సినిమాలో మీకు పేరు వచ్చేస్తే, బట్ అదే నేను ఇవన్నీ చేయగలను అని నన్ను నేను మార్కెట్ చేసుకుంటే, సినిమాలు చూసో లేదా నా వీడియోస్ చూసో లేదా ఎలాగైనా సరే
ఏమో అంటే నేను అలా అది నేను అంతగా నమ్మను. షూర్ మీరు చెప్పింది అయితే 100% కరెక్ట్. బికాస్ ఆఫ్టర్ బ్రహ్మానందం ఐ గాటన్ లాట్ ఆఫ్ సిస్టర్ రోల్స్. యా అదే గాటన్ దట్ బట్ అది నేను చూస్ చేసుకోవట్లేదు. అండ్ దిస్ ఈస్ ద అదైతే ఖచ్చితంగా అంటే మనకు నో చెప్పే లగ్జరీ ఉన్నప్పుడు అయితే మాత్రం దట్స్ ఓకే. లేదంటే ఇప్పుడు లేదంటే అందులోనే పడిపోతాం యాక్చువల్గా. ఇదివరకు ఒక ఎగ్జాంపుల్, ఇది చాలా సార్లు చాలా మంది మాట్లాడారు. అదే ఏదన్నా ఒక పోలీస్ కింద సక్సెస్ అయితే అతను డ్రెస్ కుట్టించేసుకోవచ్చు, లాయర్ కింద అయితే లాయర్, డాక్టర్ కింద అయితే డాక్టర్, ఆ డ్రెస్సులు కుట్టించేసి పెట్టుకుంటే ఎందుకంటే అవే రోజు వస్తాయి ఒకటి అది వేసుకుని వెళ్ళిపోతాం అన్నట్టు. బట్ ఆ నో చెప్పే లగ్జరీ కానీ, నో చెప్పే ఫ్రీడమ్ కానీ, నో చెప్పే ధైర్యం కానీ, ఇవి ఉన్నప్పుడు ఏంటంటే యూ కెన్ క్యారీ ఫార్వర్డ్ విత్ ద క్యారెక్టర్స్. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్ ఇదిగా ఉన్నారు. బట్ సోషల్ మీడియా సిక్నెస్ అనేది ఒకటి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టే అంటే ఒక 90 మంది పాజిటివ్గా రెస్పాండ్ అవ్వచ్చు, కొన్నిటికి 50-50 ఉండొచ్చు, కొన్నిటికి 10-90 ఉండొచ్చు, అలాగే ఉండొచ్చు. బట్ మీరు ప్రతి నెగిటివ్ కామెంట్ చదువుతారా? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అన్నా తీసుకుంటారా అట్లీస్ట్? టు బి వెరీ ఫ్రాంక్, నేను అంతగా కమెంట్స్ చదవను. చదవరేది పాజిటివ్ ఎక్కువ అంటే నేను ఎక్కువ చదవను. ఎందుకంటే ఒకవేళ ఏదైనా నెగిటివ్ ఉంటే కొంచెం ఎంత కాదన్నా ఎంత పడుచుకోకపోయినా కొంచెం బాధ వేస్తుంది. ఎఫెక్ట్ అవుతారేమో. అవుతారు అంటే వీఆర్ ఆల్ హ్యూమన్స్, ఆ ఎమోషన్స్ అన్ని మనలో ఉంటాయి కాబట్టి. బట్ అంటే కొన్ని రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోతుంది, డెఫినెట్లీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు చూసి అనే ఒక ఇది వస్తుంది. బట్ స్టిల్ ఎక్కడో అంటే నేను ఏం చేయకుండా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు, అయ్యో నేను ఎలా ఉంటుంది అది. బట్ రైట్ నో ఇంకా నేను నా వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కాబట్టి నేను అట్లా కమెంట్స్ అదంతా ఎక్కువ చదవను. కానీ కొన్ని కామెంట్స్ చాలా వ్యాలిడేటెడ్ ఉంటాయి. అంటే మనం ఏం చేసామో దాని గురించే మాట్లాడతారు, మనకే అక్కడి నుంచే వస్తుంది. అంటే మన ఫీడ్బ్యాక్ ఇస్తారు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనుకోవచ్చు. ఒక రకంగా క్రిటిసిజం ఉంటుంది, బట్ కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. అంటే నువ్వు చేసిన దాంట్లో ఇది బాగాలేదని చెప్పి ఒక్క లాంగ్వేజ్లో చెప్తూ ఉంటారు. సో అలాంటివన్నీ అట్లీస్ట్ తీసుకుంటారా? లేకపోతే అసలు అంటే మనకి ఏం చేస్తున్నావు, మనం ముందుకు వెళ్ళాలని తెలియాలంటే అవి అవసరం కదా. ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర తీసుకుంటారు అట్లీస్ట్ మీరు? ఫీడ్బ్యాక్ మా ఇంట్లోనే అంత పెద్ద ఎక్స్పీరియన్స్డ్ క్రిటిక్ ఉన్నప్పుడు ఇంకా ఎవరో మా నాన్నగారు. నేను ఏదైనా బాగా చేస్తున్నా కూడా గుడ్ కీప్ ఇట్ అప్ అంటారు ఆయన. బాగా చేయకపోతే ఇంత అసలు ఇది అని చెప్పి ఇంకెక్కువ చెప్తారు. సో క్రిటిసిజం మా డాడీ ఇంకెక్కువ చెప్తారు మోర్ దెన్ అప్రిసియేషన్, బికాస్ he thinks that's how it will work. And yeah, maybe criticism ఆయన ఇవ్వడం వల్లనే నేను ఇంకా ఎక్కువ పుష్ చేసుకుంటానేమో. ఆయన ఒకవేళ ఎక్కువ అప్రిషియేట్ చేస్తే నాకు నెత్తికెక్కుతుందేమో, ఎవరికి తెలుసు. సో మా నాన్న మై ఫాదర్ ఇస్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. అండ్ టు బి వెరీ ఆనెస్ట్, ఐ ఎమ్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. నన్ను వేరే వాళ్ళు నన్ను నెగిటివ్ గా పెట్టే లోపల నేనే అనేసుకుంటా, ఈ ఫ్రేమ్ లో నేను గలీజ్ ఉన్నా, చల్ నేను తగ్గాలి, చిచి ఇది ఇలా చేయకుండా అలా చేస్తుంటే బాగుండేది, అలా నాకు నేను చాలా అనుకుంటా. అండ్ నన్ను నేను స్క్రీన్ లో చూసుకోవడం నాకు కొంచెం ఆక్వర్డ్ అయిపోతాను. ఐ కాంట్ లుక్ ఎట్ మై సెల్ఫ్ ఆన్ అ సినిమా స్క్రీన్ ఆర్ ఎనీథింగ్. చాలా ఇప్పటికి కూడా అంటే అప్పుడు నేను చేసేటప్పుడు నా మైండ్ సెట్ కూడా ఉంటుంది, చూసేటప్పుడు కొంచెం వేరే మైండ్ సెట్ వచ్చి అరే ఇది అలా చేస్తుంటే బాగుండేది అని అలా వచ్చేస్తుంది. సో మై బిగ్గెస్ట్ క్రిటిక్ ఇస్ మై ఫాదర్ అండ్ మై సెల్ఫ్. అండ్ షూర్ కొన్నిసార్లు జనరల్ కమెంట్స్ కూడా దే డూ రీచ్ టు మీ. నిజంగా సెన్సిబుల్ అనిపిస్తే డెఫినెట్లీ అది డెఫినెట్లీ తీసుకుంటాను. తీసుకోకపోతే నేను ఇంకా ఈ వర్క్ ముందుకు వెళ్ళడానికి వర్క్ స్పేస్ లో ఉండడం వేస్ట్. రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్తే కదా మనకు తెలిసేది, అలానే మనకి ఒక్కోసారి మనమే నచ్చేస్తాము. బట్ జనాలకి ఎందుకు నచ్చట్లేదు అనేది, ఎందుకు నచ్చట్లేదు అని చెప్తే బాగుంటది. అదేదో ఒక వేరే బూత్ లో అవి పెడితే అది ఓకే, అది ఇగ్నోర్ చేయాలి. బట్ అవి మాత్రం నిజంగా సెన్సిబుల్ అనిపిస్తే డెఫినెట్లీ క్రిటిసిజం అనేది చాలా ఇంపార్టెంట్ మన లైన్ ఆఫ్ వర్క్ కి. బికాస్ జనాలు వీ హ్యావ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మేము సినిమాలు చేసేదే జనాల కోసం. సో వాళ్ళకేం నచ్చుతుంది, వాళ్ళకేం నచ్చట్లేదు అనేది డెఫినెట్లీ తీసుకోవాలి. అండ్ నేను ఐఎమ్ ఓపెన్ టు టేకింగ్ క్రిటిసిజం, ఐఎమ్ నాట్ ఓపెన్ టు టేకింగ్ నెగటివిటీ. టూ డిఫరెంట్ థింగ్స్. అదే నేను సో క్రిటిసిజం అంటే నేను చేసే వర్క్ ఇంకా ఇలా చేస్తుంటే బాగుండేది అని చెప్పడం, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. నేను చేసేదే జనాలు జడ్జ్ చేయడం కోసం. నెగటివిటీ అంటే అది అనవసరంగా మాట్లాడతారు చూడు. అదే నేను అంటుంది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది మాట్లాడుతున్నాను అందుకని చెప్పేసి. అయితే ఇప్పుడు మీరేమో చూడడానికి చాలా మోడర్న్గా బేసిక్గా, బట్ కదా మోడర్న్ అంటే అదే ఐఎమ్ మోర్ ఇంటూ ట్రెడిషనల్ క్లోత్స్ మోర్ దెన్ మోడర్న్. అంటే నేను అనేది ఓన్లీ లుకింగ్ అట్ థాట్స్ ఉంటుంది కదా యాక్చువల్గా మోడర్న్గా కొనసాగింపు అదే యాక్చువల్గా. సో థాట్స్ అవన్నీ కొన్ని మోడర్న్గా ఉంటాయి కదా. మరి మిగతా అంటే
ఎమోషనల్ డివోషనల్ ఏమైనా ఉంటుందా టచ్, లేదంటే కనుక ఓన్లీ మోడర్న్ ఈ కైండ్ ఆఫ్ థింగ్లోనే ఆలోచిస్తారా? అయ్యో నేను చాలా ఇమోషనల్, చాలా డివోషనల్. పూజలు చేసేస్తారా? యా చేస్తా, బాగానే చేస్తా. అదే కుంకుమ పెట్టినప్పుడు మాకు అర్థం అవ్వాల్సింది. ఓకే, డివోషనల్ బాగానే గుళ్ళకి వెళ్తా. ఇది కరంగళిమాల. కరంగళిమాల వేసారు ఎక్కడ? ఇది మా డాడీ శబరిమలప్పుడు ఇచ్చారు. సో డివోషనల్ బానే. మా నాన్న పెట్టిన భయం, అది నాన్న నేర్పిన భక్తి యాక్చువల్లీ భయం కంటే. బికాజ్ మై డాడ్స్ అ వెరీ డివోషనల్ పర్సన్. ఆయన ఆల్మోస్ట్ 25 టైమ్స్ మాలేసి ఉంటారు ఇప్పటికి, అయ్యప్ప మాల. సో చిన్నప్పటి నుంచే వీఆర్ వెరీ యూస్ టు బీయింగ్ వెరీ డివోషనల్. గుళ్ళకి వెళ్తాము అటు ఇటు, వీఆర్ వెరీ శ్రీశైలం అని తిరుపతి అని అటు ఇటు చాలా తిరుగుతూ ఉంటాం. సో ఆ డివోషనల్ టచ్ డెఫినెట్లీ ఉంది. ఇమోషనల్ అంటే నేను చాలా పెద్ద ఇమోషనల్ ఫూల్. అంటే చాలా ఇమోషనల్, చాలా ఇమోషనల్. ఫూల్ అంటే ప్రతిదానికి ఎఫెక్ట్ అయిపోతా. నన్ను అంటే నాకు బాగా దగ్గరైన మనుషులు, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళకి ఏదైనా జరిగినా వాళ్ళకంటే నేను ఎక్కువ ఫీల్ అయిపోతాను. నీకు ఎందుకు ఇలా జరుగుతుంది అయ్యో అని చెప్పి నేను ఇంకెక్కువ ఫీల్ అయిపోతాను. వాళ్ళు అనుకుంటారు అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది, నిజంగా మనకన్నా ఎక్కువ కనెక్ట్ అయిపోయి సునీల్ తిడతాను వెంకటేష్ అలాగా. ఐఎమ్ వెరీ నేను ఒకరిని నిజంగా సిన్సియర్ గా నాకు దగ్గర అనుకున్నానంటే దేర్ విన్స్ ఆర్ మై విన్స్. వాళ్ళు గెలిస్తే నేను ఇంకా వాళ్ళకంటే ఫుల్ హ్యాపీ అయిపోతా. వాళ్ళు ఓడిపోతే నేను ఇంకా చాలా సాడ్ అయిపోతా. అవుతారు బాబు, మీరు ఏదో రోజు అవుతారు, ఐపీఎస్ అవుతారు. అండ్ నాట్ ఓన్లీ అదర్ పీపుల్, నా వరకు వచ్చేసరికి కూడా ఎప్పుడు ఏదైనా కొన్నిసార్లు లో మూమెంట్స్ వచ్చినప్పుడు కూడా నేను చాలా ఏడ్చేస్తాను. బాగా ఏడుస్తాను, నేను మంచిగా ఏడుస్తా కూర్చొని. బాగా అంటే ఏదో ఏడ్చాంలే అన్నట్టు కాకుండా అని చెప్పి మ్యాడ్గా ఏడుస్తా మంచిగా. కొంచెం అంటే ఏది చేసినా తనివిదేరా, నీట్ గా పద్ధతిగా చేయాలి, అదే అలవాటు. ఏం చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయాలి. అవును, ఇప్పుడు ఏడవడం పద్ధతిగా అంటే ఒక 2 టిష్యూలు పెట్టుకుని వాటర్ పెట్టుకుని ఒక డబ్బా పెట్టుకుని వాటర్ పెట్టుకొని మధ్యలో ఓకే అని చెప్పి తాగి మళ్ళీ అదే ఆనందించడం. మళ్ళీ ఫుల్ మంచి పాట పెట్టుకొని పొట్ట డాన్స్ చేస్తాను. మరి అంత ఏడుస్తూ ఉంటే ఎవరు రారా ఓదార్చడానికి? ఇది ఇంతేలే, ఒక అరగంట కదా వస్తాను వదిలేస్తారా, అంతేనా? అలవాటు అయిపోయిందా? మమ్మీకి అయితే ఇప్పుడు ఏడుస్తుందా, స్టార్ట్ అయిందా, సర్లే ఓకే అదే వచ్చి తింటదిలే మళ్ళీ, ఈ లోపు వంట చేద్దాం, ఈ పనుల్లో ఉంటాను. బికాస్ నేను ఫుడ్ కూడా చాలా ఇష్టంగా తింటా కదా, అలా ఏడుస్తున్నప్పుడు కొన్నిసార్లు లేట్ గా తింటా. ఫస్ట్ లో అడిగేటోళ్ళు మమ్మీ తినవే, సరే ఓకే అని. తర్వాత అలవాటు ఏంటంటే నేను ఎంత ఏడ్చినా లాస్ట్కి వచ్చి ఫుడ్ తింటదిలే, వదిలేద్దాం అక్కడ పెడదాం టేబుల్ మీద అని చెప్పి మమ్మీ కూడా. నాకు అంటే మీది ఇమాజిన్ చేసుకుంటే చాలా ఫన్నీగా ఉంటుంది మీ ఇంట్లో సిచ్యువేషన్. మీరు ఏదో మీ పనిలో మీరు ఉంటారు, ప్రేయింగ్లో ఆవిడ వంటలో ఉంటుంది, మీ ఫాదర్ వచ్చి ఏది ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది, ఏడుస్తున్నా, ఓకే అయితే అంటే అంత క్యాజువల్గా తీసుకుంటారేమో కదా. డిపెండ్స్ నేను దేనికి ఏడుస్తున్నాను అనేది. కొన్నిసార్లు చాలా సిల్లీ విషయాలకు కూడా ఏడుస్తాను నేను, కొంచెం సీరియస్ విషయాలు కూడా ఏడుస్తా. సో కనుక్కుంటారు మా డాడీ రీజన్, దేనికి ఏడుస్తుంది ఇది, ఇప్పుడు ఇది పనికి వచ్చేదానికి ఏడుస్తుందా లేదా వేస్ట్ దానికి ఏడుస్తుందా, దేనికి ఏడిచినా ఏడవడమే పనికిరాదు అది అన్నట్టు ఉంటారు మా డాడీ. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు నిజంగా బాగా, మా డాడీకి నేనంటే చాలా ఇష్టం, చాలా కన్సర్న్ ఎక్కువ. నేను కొంచెం ఏడుస్తున్నట్టు ఇంట్లో తెలిసిన మా మమ్మీ ఏమంటే మా డాడీకి ఫోన్ చేస్తుంది, మా డాడీ నాకు ఫోన్ చేసి ఒక అరగంట మాట్లాడి ఆ తర్వాత పెట్టేస్తారు ఫోన్. ఈ లోపల మంచిగా మ్యాటర్ క్లోజ్. అదే ఇందాక అన్నారు కదా, అంటే నాకు దగ్గరైన వాళ్ళకి ఎవరికన్నా ఏమైనా జరిగినా కూడా వాళ్ళకన్నా ఎక్కువ రియాక్ట్ అయిపోతాను. సిచ్యువేషన్ ఏమన్నా చెప్తారు అలాంటిది? సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి రీసెంట్గా తను బండి మీద వెళ్తూ యాక్సిడెంట్ జరిగింది. జస్ట్ కొంచెం లెగ్ కొంచెం కట్స్ అయినాయి. అంటే ఇప్పుడు బండి మీద నుంచి పడితే ఎలా గీరిపోతుంది మొత్తం. సో దానికి బాగానే గీసుకుంది, కొంచెం డీప్ గా గీసుకుంది, ఇక్కడ అటు ఇటు కొంచెం ఎక్కువ దెబ్బలు తగిలే చేతికి. అది తను బాగానే ఉంది, హాస్పిటల్కి వెళ్ళింది, డ్రెస్సింగ్ వేయించుకుని ఇంటికి వచ్చింది, రెస్ట్ తీసుకుంటుంది. ఓకే తను షీ మేడ్ హర్ పీస్ విత్ ఇట్. నేను ఇంటికి వెళ్ళి బ్రో ఏంటి బ్రో ఇలా తగిలించుకున్నావు ఆంటీ, తనకు బండికి ఇవ్వకండి ఆంటీ, ఎందుకంటే స్కూటీ నడుపుతుంది అది ఇదని. నేను అదే అంత ఫీల్ అవ్వట్లేదు, అక్కడ యాక్సిడెంట్ అయ్యి అంత చేపించుకుని కూర్చుంది పాపం. నేను వెళ్ళి నువ్వు ఎందుకు నడుపుతున్నావు బండి, అసలు నీకు ఎందుకు అది ఇది అదే అని చెప్పి నేను ఎక్కువ రియాక్ట్ అయిపోతాను. సో సిచ్యువేషన్స్ లైక్ దట్. అనుకుంటారు ఉండొచ్చు కానీ ఇలాంటి ఫ్రెండ్ ఎందుకురా నాకు, నేను బాగానే ఉన్నాను. స్మాల్ సిచ్యువేషన్స్ లైక్ దట్ ఐఎమ్ వెరీ ఇన్వాల్వ్డ్. yes. అయితే మీరు జెన్జీ కదా, సో అనిపిస్తూ ఉంటుందా ఎస్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు, అంటే ఈ జనరేషన్లో ఉన్నాను, లేదంటే కానీ మిలేనియల్ కానీ ఆల్ఫా జెన్ కానీ చూసినప్పుడు అక్కడ కానీ ఇక్కడ కానీ పుట్టుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా? డెఫినెట్లీ వెరీ
కొంచెం ఐమ్ డెఫినెట్లీ గ్రేట్ఫుల్ జెన్సీలో పుట్టడం బికాస్ ద టెక్నాలజీ ఆర్ ది ఎస్ ఇప్పుడు మనకు ఉన్నంత సోషల్ మీడియా కానీ ఇంత ఓపెన్గా మనకి మాకున్నంత ఎక్స్పోజర్ డెఫినెట్గా ఆ టైంలో లేదు. బట్ నేను మెంటలీ చాలా పాతకాలపు మనిషిని. ఓకే. ఎంత పాతకాలం అంటే మా మమ్మీ డాడీ నన్ను ముసల్దానా అని కొన్నిసార్లు పిలుస్తారు. ముసల్దాన్లా చాదస్తం లాగా మాట్లాడతావు ఏంటి ఆ టైంలో. నా డిజైనర్ కూడా నువ్వు ముసల్దాన్ లాగే మాట్లాడతావు ఏంటి అది ఏంటి అని చెప్పి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను ఎంత ఓల్డ్ స్కూల్ ఎంత ఉన్నా ఐ యామ్ జెన్జీ అండ్ ఐమ్ ప్రౌడ్ టు బీ జెన్జీ బికాస్ మా జనరేషన్లో ఉన్న ఎక్స్పోజర్ కానీ మా జనరేషన్లో ఉన్నంత డెవలప్మెంట్ కానీ ఇంతకుముందు లేదు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఓన్లీ అప్వర్డ్ ఫ్రమ్ నౌ. నుంచి కూడా ఇంకా 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 పెరుగుతా పోతుంది కాబట్టి. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ హియర్ బట్ మేబీ ఐఎమ్ మోర్ సూటబుల్ ఫర్ దాట్ అని అనిపిస్తుంది. బట్ ఐ కాంట్ కంప్లైన్, ఐఎమ్ ఫైన్. బట్ ఈ మధ్యన అదే జెన్జీని కాక్రోచ్తో పోల్చినందుకు కాక్రోచ్ పార్టీ అని వచ్చింది కదా యాక్చువల్గా. సో అలాంటివి పట్టించుకుంటారా? కాక్రోచ్ పార్టీ అదే సుప్రీంకోర్టు జెన్జీస్ని ఉద్దేశించి కాక్రోచెస్తో పోల్చింది యాక్చువల్గా. అందుకని కాక్రోచ్ పార్టీ అలా ఉంది మంది. సర్లేండి, మీరు వర్క్లో బిజీగా ఉండే అక్కడ పట్టించుకుంటారు. ఎస్. మరి ఎప్పుడన్నా మిడిల్ క్లాస్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేశారా? మిడిల్ క్లాస్ అంటే మాది మిడిల్ క్లాసే. ఇప్పుడు కాదు, అప్పర్ మిడిల్ క్లాస్ ప్రాబబ్లీ. ఇప్పుడా? అంటే మా మమ్మీ ఏంటంటే బేసిక్లీ మాకు ఎంత ఉండి ఏం చేసినా మా మమ్మీకి ఒక 3 bedroom ఫ్లాట్లో ఉండడం, అలానే ఉండడమే ఇష్టం. మేము ఇంతకుముందు ఒక విల్లాలో ఉండేటోళ్ళం. బట్ మా మమ్మీకి ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో ఉంటున్నారు, ఒక్కొక్క ఫ్లోర్లో ఉంటున్నారు, ఎవరికి సంబంధం లేదు, ఫ్యామిలీ టైం అది ఇది అని చెప్పి మా మమ్మీకి చాలా చిరాకు వచ్చేసి ఆ విల్లా తీసేసి వి కేమ్ బ్యాక్ టు 3 bedroom ఫ్లాట్. మేము ఎంత ఇది ఉన్నా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే కోర్ అదే, ప్రాపర్ ఒక మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోర్. బట్ అలా కష్టాలు అయితే ఎప్పుడు మా డాడీ మాకు చూపిలేదు, బై గాడ్స్ గ్రేస్. మా డాడీ చాలా కష్టాలు పడి నాకు మా అన్నయ్యకి చాలా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఇచ్చారు. అంటే మాకు ఏది కావాలన్నా వచ్చేసేంత లైఫ్ స్టైల్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ అవర్ వాల్యూస్ ఆర్ అవర్ కోర్ మారల్స్ ఆర్ ఆల్వేస్ మిడిల్ క్లాస్. బట్ అంటే టిపికల్ మిడిల్ క్లాస్ లివింగ్ అనేది ఎప్పుడన్నా చూసారా అట్లీస్ట్? అంటే ఇప్పుడు కొన్ని ఇళ్ళల్లో ఏంటంటే డబ్బుకి వెతుక్కునే అవసరం ఉండదు. బట్ అప్పర్ మిడిల్ క్లాస్ అంటే ఖచ్చితంగా హైస్ అండ్ లోస్ ఉంటాయి కదా, అది ఎప్పుడన్నా చూసారా? నాకెప్పుడు నా వరకు మీ దగ్గర అసలు ఎప్పుడు తీసుకురాలే మా నాన్న. మా ఇద్దరిని అలా పెంచారు. మేము అవన్నీ చూడకూడదు అని ఆయన చాలా కష్టపడ్డారు. సో బై గాడ్స్ గ్రేస్ అండ్ బై హిస్ గ్రేస్ టు బి ఆనెస్ట్ మేము ఇప్పటివరకు అయితే అలాంటి, నేను మా అన్నయ్య అయితే ఇప్పటివరకు అలాంటి సిచ్యువేషన్ చూడలేదు. బట్ కాకపోతే ఏంటంటే అంటే మనం ఎలా ఉన్నాము, మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాము, మన స్టాండర్డ్స్ ఏంటనే మనకు కూడా తెలుసుంటేనే మన కోరికలు అనేవి 100% ఉంటాయి. 100%. అంతేగాని నాకు ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదో ఒక నార్మల్ ఒక 10 lakhs కార్ తీసే స్టేజ్ ఉన్నప్పుడు 50 lakhs కార్ అడిగితే ఇలాంటివి వస్తాయి కదా. అది ఆ మైండ్ సెట్ నాకు ఎక్కడ అలవాటు ఏంటంటే వన్స్ ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ అప్పుడు నాకు ప్రాపర్ ఈ బడ్జెటింగ్ ఇది అంతా నాకు అర్థమైంది. అప్పటి వరకు మా నాన్న సంపాదన అది ఇది. వన్స్ ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ నేను ఇంకా ఇంట్లో అడగడం కానీ లేదా ఇది అది అనేది చాలా ఇంకా ఆగిపోయింది టోటల్ గా. నా ఖర్చులు నాకు తెలుస్తుంటే అప్పుడు ఒకటి అమ్మాయి ఖర్చు పెట్టేస్తున్నాను నేను అని అప్పుడు అర్థమయ్యి అప్పుడు కొంచెం తగ్గించుకొని అలా ఆ మైండ్ సెట్ ఐ థింక్ యాజ్ జెన్జీ పీపుల్ మాకు ఓన్లీ మేము అర్న్ చేసుకుంటూ మేము ఇండిపెండెంట్ గా బతుకుతుంటేనే మాకు అది అర్థమవుతుందని మా ఫీలింగ్. లేదు మా డాడీ కింద బతుకుతే డెఫినెట్ గా అవి తెలియవు. అది నేననే కాదు, ఎనీ ఫాదర్ వుడ్ వాంట్ టు గివ్ దేర్ చైల్డ్ దట్ లైఫ్ స్టైల్. సో వన్స్ ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ లిటిల్ ఏదో కొంచెం కొద్ది గొప్ప ఏదో ఎర్న్ చేస్తున్నాను, నా ఖర్చులకి నేను పెట్టుకుంటున్నప్పుడు అప్పుడు అర్థమైంది నాకు ఓహో ఇలా ఉంటది పరిస్థితి, ఇలా పెట్టాలి ఖర్చులు, ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు అని చెప్పి అప్పుడు అర్థమైంది. మెంటలీ నేను కొంచెం మిడిల్ క్లాస్, అయ్యో ఇక్కడ ఎక్కువ అవుతుంది, ఇదే మనకి ఎక్కడైనా తక్కువ దొరికితే అది తీసుకుందాం అనే మైండ్ సెట్ అయితే ఉంది. అంటే ఇప్పుడు అన్నారు కదా నేను ఖర్చులు తగ్గించుకుంటాం స్టార్ట్ చేస్తానని చెప్పి, అంటే ఏ ఖర్చులు తగ్గించుకుంటారు? అనవసరమైన ఖర్చులు అంటే అదే లగ్జరీస్ కొన్ని ఉంటాయి చూడండి. ఇప్పుడు నాకు ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఏదైనా నచ్చితే ఏమంటే కొనేసేటట్టు, ఇప్పుడు ఒక 2 సార్లు ఆలోచిస్తుంది ఇది నిజంగా అవసరమా, సరే నచ్చింది అది పక్కన పెడదాం కానీ నిజంగా అవసరమా నీకు ఇప్పుడు, దీనివల్ల నీకు ఏమైనా యూజ్ ఉందా, యూజ్ లేకపోతే దేనికి మరి కొని అని చెప్పి ఆ మైండ్ సెట్ ఆ థాట్ అనేది వస్తుంది. బయటికి వెళ్ళడం కానీ అవి ఇవి కొంచెం లిమిటెడ్ గా చూసుకొని వెళ్ళడం, వెళ్ళిన ఫ్రెండ్స్ అందరం కలిసి కూర్చొని స్ప్లిట్ కొట్టడం
ఎండ్ ఆఫ్ ద డే కట్టిన తర్వాత అంటే మేము మా ఏజ్ లో ఇంకా అదే అది చాలా కామన్. ఇప్పుడిప్పుడే వన్ చేస్తున్నాం కాబట్టి వన్స్ ఐ గెట్ టు అ లైఫ్ స్టైల్ వేర్ ఓకే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అన్నప్పుడు డెఫినెట్ గా ఆ లగ్జరీస్ మీద నేను ఖర్చు పెడతానేమో. ప్రస్తుతం అయితే ఇలా కొంచెం. మరి ఇంట్లో ఏమన్నా అమ్మాయి ఏమన్నా అంటూ ఉంటుందా ఇవన్నీ మీకు ఏదో నచ్చింది కొనుక్కున్నారు అయ్యో బాధేస్తుంది కొన్నిసార్లు అసలు ఫుల్. అంటే నేను మా మమ్మీ ఒకటే అంటది, నువ్వు సినిమా థియేటర్కి వెళ్ళిన పెట్టిన ఖర్చులకి ఇప్పుడు వరకు మనం అన్ని తీస్తే మనం ఇంకో చిన్న ఇల్లు కొనేయచ్చు యాక్చువల్లీ. నువ్వు అంతా ఖర్చు పెడతావు. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ సినిమా ఫస్ట్ డే వెళ్ళిపోతా. అవునా? ఎవ్రీ సినిమా ఫస్ట్ డే కాదు, ప్రీమియర్ షో అంటే ప్రీమియర్ వెళ్ళిపోతా. అది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా టికెట్. అయినా కానీ లేదు ముందే చూసాలి, అదే సినిమా 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 చూడాలి సినిమా చూడాలి. మా డాడీని సాగొడతాం, మా మమ్మీని సాగొడతాం, మా అన్నని సాగొడతాం, సినిమాకి వెళ్దాం సినిమాకి వెళ్దాం. అందరు రావాల్సిందేనా? వస్తే అందరూ, ఎవరు రాకపోతే నేను ఒకదాన్ని వెళ్ళిపోతాను నేను ఒకదాన్ని. నేను ఆగను, నో హార్ట్ ఫీలింగ్స్. నేను ఆగను, వస్తే రండి లేకపోతే లేదు, నేనైతే ఆగట్లేదు. సో మా మమ్మీ అంటది, నువ్వు సినిమా థియేటర్కి వెళ్ళి ఆ టికెట్ కి ఆ పాప్కార్న్ కి పెట్టినంత డబ్బులు మనం మంచిగా సేవ్ చేసుకుని ఉంటే ఈ పాటికి కొంచెం మంచిగా ఉండేది మనకి ఆస్తి అని. ప్రతి సినిమా ఆల్మోస్ట్ చూసేయాల్సిందే. అంటే పాప్కార్న్ అంటే పాప్కార్న్ కూడా బాగా ఖర్చు పెడతారా? యా సినిమా ఉన్నప్పుడు పాప్కార్న్. అంటే యాక్చువల్లీ బేసిక్గా డైట్లో ఉన్నప్పుడు పాప్కార్న్ లాంటివి కొన్ని కట్ చేస్తుంటారు కదా. ప్రస్తుతం ఉంది ఆ రిస్ట్రిక్షన్. బట్ ఇవాళ నేను సినిమాకి వెళ్ళి పాప్కార్న్ తింటున్నా అంటే ఒక మీల్ తిన్నా, లంచ్ మానేస్తా, బ్రేక్ఫాస్ట్ ఎక్కడో చోట ఏదో ఒకటి బ్యాలెన్స్ చేస్తాం. అయితే ఇప్పుడు అంటే నేను సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత అన్నారు, అంటే ఓన్లీ ఫిల్మ్స్ లోకి వచ్చిన తర్వాత దాని ముందే ఏమన్నా పార్ట్ టైం జాబ్స్ లేకపోతే సంథింగ్ ఏదైనా చేశారు? ఓన్లీ ఫిల్మ్సే. ప్రస్తుతం ఓన్లీ ఫిల్మ్సే అండి. రైట్ నో మై ఎర్నింగ్ ఇస్ ఆల్ త్రూ వాట్ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ ఇన్. బట్ లేటర్ మేబీ ఐఎమ్ అ బిజినెస్ స్టూడెంట్, సో ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆంటర్ప్రినర్షిప్ బిజినెస్ అది. సో మేబీ అలా ఇన్ని చేస్తారండి. యాక్ట్రెస్, ఇన్ఫ్లుయెన్సరు, కాబోయే డైరెక్టరు, కాబోయే ఎంటర్ప్రెన్యూర్, ఇన్ని చేస్తారు మీరు అసలు. అంటే ఒక మనిషి ఇన్ని చేయొచ్చు, అంటే ఇన్ని రకాల పాత్రలు వేయచ్చు, కానీ ఇన్ని చేయొచ్చు రియల్ లైఫ్లో కూడా. ఇంట్రెస్ట్ అంత టైము స్పెండ్ చేస్తూ ప్లస్ మీరు పైగా లేట్ నైట్ అంటే నైట్ పర్సన్, బట్ ఇన్ని చేస్తూ అవన్నీ కూడా చేయొచ్చు అంటే మాత్రం నిజంగా గ్రేట్. అయితే వంటింట్లోకి వెళ్తారా అసలు? అయ్యో నేను చాలా వండిస్తాను, చాలా బాగా వండిస్తాను. నిజంగానా? ఈ విషయం మలజయ్ గారిని అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలి. నిజంగా చాలా ఏం వండుతారు? నేను బిర్యానీ చాలా బాగా చేస్తా. బిర్యానీ, మిర్చిగా సాలడ్ రెండు కాంబినేషన్ చాలా బాగా చేస్తా. బట్ అదే నేను అన్ని చేస్తా. కాకరకాయ కూడా ఒకలాగా వండుతా, కొంచెం చేదు రాకుండా వండుతా. బాగుంటుంది. ఎలా వండుతారు? కాకరకాయ ఫ్రై. ఇప్పుడు ఏంటి రెసిపీ అంటే ఎలా అంటే ఇప్పుడు నేను కాకరకాయ బాగా వండుతానంటే ఎలా వండుతారు అని అడగను నేను. కాకరకాయ మీరు చేదు రాకుండా వండుతానంటే అలా ఎలా వండుతారు? చేదు లేకుండా ఉండొచ్చు. అది దాన్ని సోక్ చేసి దాని తర్వాత దానిలో దానికి పట్టించే మసాలా అవన్నీ ప్లస్ మసాలాలన్నీ మా ఇంట్లో మేము ఇంట్లోనే చేస్తాం, మేము బయట కొనాం. ఓకే. కారం పసుపు అవి కూడా కారం పసుపు అవి కూడా మా అమ్మ పంపిస్తూ ఉంటారు. ఇంట్లోనే గరం మసాలా, ఇంట్లోనే ధనియాల పొడి, ఇంట్లోనే పెప్పర్, అవన్నీ ఇంట్లోనే. సో ఐఎమ్ వెరీ గుడ్ కుక్, చాలా బాగా వంట చేస్తాను. నేను చెప్పుకోకూడదు, బట్ నేను బాగా వంట చేస్తాను. ఎందుకంటే తింటారు జనాలు బాగా. ఇది మాత్రం నాకు ఎందుకు కొంచెం నా వన్ ఆఫ్ మై బర్త్డేస్ నేను మా ఫ్రెండ్స్ని ఇంటికే పిలిచా. అప్పుడు బేసికలీ ఆ ఇయర్ ఏమైందంటే మా డాడీకి ఐ సర్జరీ జరిగింది. సో మా డాడీ బయటకు లానేరు, నాకు నచ్చింది సార్ ఇంట్లోనే చేసుకుందాం, మా ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి వాళ్ళందరికీ నేను వండి పెట్టాను. ఆ రోజు పొద్దున లేచి బిర్యానీ అంతా చేసి వాళ్ళు వచ్చాక తిన్నారు. మంచిగా తిన్న తర్వాత మీకు ఫ్యాషన్ సెన్స్ ఎక్కువ బాగా? ఏదో ఈ మధ్య కొంచెం తప్పక ఇంత ముందు చాలా వరస్ట్ గా ఉండేది. ఈ మధ్య కొంచెం నేను పబ్లిక్ గా బయటికి వెళ్తున్నాను అండ్ నా డిజైనర్ దయ వల్ల కొంచెం నాకు కూడా అలా తెలుస్తుంది ఏ ప్యాంట్ ఏ షర్ట్ తీసుకొచ్చేది. ఓకే. బట్ మీ ఫ్యాషన్ ఐకాన్ ఎవరు మరి? ఫ్యాషన్ ఐకాన్ నాకు యాక్చువల్లీ సాయి పల్లవి గారి డ్రెస్సింగ్ సెన్స్ చాలా నచ్చుతుంది. నాకు చాలా రిలేట్ అవుతా ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ తో. షీఈ్ ఆల్సో వెరీ ట్రెడిషనల్ విత్ వాట్ షీ వేర్స్ అండ్ ఐ డోంట్ నో, చాలా కనెక్ట్ అవుతా ఆవిడతో నేను. ఐ ఈవెన్ స్పోకెన్ అబౌట్ దిస్. రోల్స్ వచ్చినా ఐ వుడ్ లైక్ టు చూస్ హౌ షీ ఈస్ చూసింగ్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్టఫ్. బట్ కాకపోతే సిచ్యువేషన్స్ వేరీ అవుతూ ఉంటాయి, ఆ టైం లైన్స్ వేరీ అవుతుంటాయి కదా. అంటే ఇంకా వస్తే ఇంకా నా చాయిస్ బట్టి అది. ఇప్పుడు అంటే తొందరపడి నాకు ఇది చేసేయాలి అది చేసేయాలని లేదు కాబట్టి, సో వచ్చిన వాటిలో ద బెస్ట్ పిక్ చేసుకుని ఆవిడలాగా వెళ్దాం అనేది. అంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నేను అడిగేది కూడా దానికి రిలేటెడ్గానే. బట్ అంటే మనకి రావాలనుకున్నప్పుడు ఒక రెఫరెన్స్ పాయింట్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక ఇన్స్పిరేషన్, రెండు ఉంటాయి డిఫరెంట్. అంటే ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం వేరు, వాళ్ళలాగా అవ్వాలనుకోవడం వేరు. మీకు ఆ రెండు అంటే ఎవరు సినిమా ఇండస్ట్రీలో?
యాజ్ అన్ యాక్టర్స్ అనుకున్నప్పుడు? ఒకళ్ళలాగా అవ్వాలని అయితే ఏది లేదండి. ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళదే. అండ్ ఒకళ్ళలాగా మనం ఎప్పుడు అవ్వలేము. మన లైఫ్ వేరు, మన సిచ్యువేషన్స్ నేను వేరు. బట్ రిఫరెన్స్ పాయింట్ అనేది ఏంటంటే ఎగ్జాక్ట్గా అలా అవుతాను కాదు. రిఫరెన్స్ పాయింట్ అంటే అలా ఉండాలి, అలా చెయ్యాలి అనేది ఇప్పుడు సాయి సాయి పల్లవి గారు ఇస్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ టు మీ. ద వే షీ డాన్సెస్, ద వే షీ యాక్ట్స్, ద వే షీ ఈస్ అవుట్ సైడ్. ఆవిడని క్యారీ చేసుకునే సెల్ఫ్ కానీ ఎవ్రీథింగ్, ఆల్ ఆఫ్ ఇట్ 10/10. సో షీస్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఒకళ్ళలాగా ఉండాలి అంటే అది ఒకళ్ళలాగా చెప్పడం కంటే నన్ను ఎవరైనా తలుచుకుంటే అరే ఏం యాక్ట్ చేస్తుందిరా ఈ అమ్మాయి, షీస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ అని అనిపించుకునే వరకు నేను వెళ్ళాలి. అక్కడి వరకు నేను వెళ్తే ఐ థింక్ ఐవ్ డన్ మై జాబ్. నాకు అంతకంటే పెద్ద ఆశలు లేవు. నేను అయిపోవాలి. యా. అయితే ఒక రోజు మొత్తం ఖాళీ ఉంది, ఫ్రీ టైము, ఏం చేస్తారు? ఎలా ఉంటుంది అసలు దివిజ? చాలా ఖాళీగా ఉన్నానంటే రీల్స్ చూస్తా. రీల్స్ చూసి 4:35 అలాగా జిమ్నాస్టిక్స్కి వెళ్తా, జిమ్నాస్టిక్స్ క్లాస్కి. అది ఇట్ డిపెండ్స్. మండే ట్యూస్డే అయితే కూచిపూడికి వెళ్తా, మిగతా రోజులు ఉంటే జిమ్నాస్టిక్స్. ఇప్పుడు అంటే డైలీ లర్నింగ్ కూచిపూడి, ఐ జస్ట్ స్టార్టెడ్ లర్నింగ్. ఓకే, ఒక యాక్టివిటీ అయితే ఉంటుంది కంపల్సరీ. ఒకటి యాక్టివిటీ పక్కా చేస్తాను, ఎందుకంటే ఆ రోజు నేను ఏం ప్రొడక్టివ్గా చేయకపోతే ఇంకా నాకు బీపీ వచ్చేసి మళ్ళీ ఏడుస్తా కూర్చొని. వద్దు, ఒక్కటే ఏడవడం మీద ఏదో బెటర్. ఒక్కటి ఏదైనా ప్రొడక్టివ్గా చేస్తే అయిపోతే. ఇంకా తర్వాత ఒక 6 దాటిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ అట్లా ఓకే బ్రో ఎక్కడ వెళ్ళి చాయ్ తాగదబ్బా అని చెప్పి అలా వెళ్ళి ఏదో ఒకటి. చాయ్ తాగుతారా? యా అంటే ఐఎమ్ మోర్ ఆఫ్ అ కాఫీ పర్సన్. నేను కాఫీ తాగుతా, వాళ్ళు చాయ్ తాగుతారు. బట్ చాయ్ కూడా తాగుతాను, ఓపెన్ ఫర్ ఎనీథింగ్. వెళ్ళి పానీపూరి తిన్నామో చాయ్ తాగడం అట్లా చేస్తాం. తిరిగేసి లాస్ట్కి ఇంటికి వచ్చి మళ్ళీ నీట్గా పడుకొని మళ్ళీ శుభ్రంగా రేపు పొద్దున్న లేచి సేమ్ రిపీట్. పని లేకపోతే, పని ఉంటే డెఫినెట్గా పొద్దున్న లేచి షూటింగ్కి వెళ్ళి షూటింగ్ చేసుకొని ఇంటికి రావడం అంతే. అంటే షూటింగ్ అనేది ఈ మధ్యనే కదా, అంతకుముందు స్కూల్ అండి. నేను స్కూల్ నుంచి డైరెక్ట్ గా షూటింగ్ అంతే కదా, స్కూల్ నుంచి కాలేజ్, కాలేజ్ నుంచి షూటింగ్, కాలేజ్ అప్పుడు షూటింగ్. అదే 17 నుంచి స్టార్ట్ చేశారు కదా, మధ్యలో అక్కడ గ్యాప్ అయితే రాలేదు. ఏదో ఖాళీగా ఎప్పుడు లేదు. ఎస్ ఎస్. అయితే ఒక బిజీ డే ఉంటే ముందు రోజు ప్లాన్ చేసుకుంటా రేపు ఏముంది ఏంటి అనేది, చేసేసుకొని అకార్డింగ్ టు ద షెడ్యూల్ వెళ్తా ఉంటది. బై మిస్టేక్ అకార్డింగ్ ద షెడ్యూల్ వెళ్ళకపోతే పిచ్చ ప్యానిక్ అవుతా నేను కూడా. ఇప్పుడు ఏంటి ఇలా అయిపోతుంది అదే అని. బట్ అది కూడా నేనే మళ్ళీ సరి చెప్పాను, ఓకే దివ్య ఇట్స్ ఓకే చేద్దాం అని చెప్పి. అండ్ ఐ ఆల్సో హ్యావ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ మ్యాటర్. బికాస్ మా డాడీ దగ్గర నేను ప్యానిక్తో వెళ్తే మా డాడీ నాకు ఎందుకు ప్యానిక్ ఎందుకు అవుతున్నావు అది మా డాడీకి ఇంక ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ ఇస్తారు నాకు. బికాస్ హి విల్ బి లైక్ నువ్వు చేయాలి టైంకి, నువ్వెందుకు ప్యానిక్ అవుతున్నావు అని ఆయన. సో పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం కంటే ఫ్రెండ్స్ దగ్గరికి ఎక్కువ వెళ్తాం కదా. సో అలాగా ఐ హ్యావ్ సమ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్ హూ ఇఫ్ ఐ గో బ్రో ఇది అవ్వలేదు బ్రో అది ఇది అంటే చెల్లు మామ చేద్దాం ఇట్స్ ఓకే అనే ఫ్రెండ్స్ ఉన్నారు. మొత్తం బ్రో మామ అంతా ఇదే బ్యాచ్ ఇదే మొత్తం ఇదే సొంతం మాది. అండ్ ఐ హ్యావ్ సమ్ రియలీ గుడ్ పీపుల్ ఇన్ మై లైఫ్ హూ టెల్ మీ ఇట్స్ ఓకే, యు నో యూర్ గోనా మేక్ ఆల్ ఆఫ్ అస్ ప్రౌడ్, యు నో వాట్ యూర్ డూయింగ్, యూర్ 20, గివ్ యువర్ సెల్ఫ్ అ బ్రేక్, డూ ఇట్ స్లోలీ, ఇట్స్ ఓకే ఏమైపోదు అని చెప్పే మనుషులు ఉన్నారు నా లైఫ్లో. కాబట్టి వెరీ సేన్. యా, అంటే మీరు బయటికి చాలా అవుట్ స్పోకింగ్ ఇలా ఉంటున్నారు కదా, ఎప్పుడన్నా లోపల భయపెడుతూ బయటికి ధైర్యంగా నటించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకు లేవు. అయ్యో బ్రహ్మానందం గారితో ఫస్ట్ డే లోపల నాకు వణుకుతుండేలాగా. బట్ ఆయన దగ్గర ఎక్కడ నేను చూపించకూడదని ఫిక్స్ అయిపోయా, చూపించలేదు కూడా. బాగానే వెళ్ళాను, బాగానే చేసేసాను, బాగానే వచ్చేసాను. హీ వాజ్ ఆల్సో వెరీ ఇంప్రెస్డ్ బై హౌ కామ్ ఐ వాజ్. మంచిగా నేను అనుకున్నా కాబట్టి. బట్ యా అలా ఇప్పుడు నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ప్రెస్ మీట్ అప్పుడు కూడా నాకు ఫుల్ నర్వస్ ఉంటుండే. యాక్చువల్లీ ఐవ్ సీన్ అ వీడియో వేర్ దేవ్ యాక్చువల్లీ క్యాప్చర్డ్ అండ్ నేను ఇట్లా నా చేతులు ఇట్లా అనుకుంటుండే, అది కూడా ఇట్లా సర్కిల్ చేశారు అనమాట ఒక వీడియోలో. ఏమేశారు? ఎలా చేతులు అనుకుంటున్నాను చూడండి ఏం చేస్తుందో అని చెప్పి, ఏం చేస్తున్నాను చేతులు ఇట్లా అనుకుంటున్నా. సో అలా చాలా సార్లు నాకు కొంచెం నేను యాంగ్షియస్ అవుతా, ఐఎమ్ వెరీ యాంగ్షియస్ పర్సన్. అలా ఉంటా ఉంటే బట్ 1 to 10, 10 to 1 అట్లా కౌంట్ చేసుకుంటా ఉంటా అలా స్లోగా. ఇది ఓకే అనేది. ఇవి కాకుండా మనం బయట ఎప్పుడన్నా ఏదన్నా సిచ్యువేషన్ జరిగింది, లోపల భయం వేస్తుంది మనకు మాట్లాడడానికి, బట్ బైక్ మాత్రం అది ఇదని మాట్లాడుతుంటాం కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినాయి అంటున్నా? యాక్చువల్లీ చాలా తక్కువ. నేను చాలా నో నాన్ సెన్స్ పర్సన్. నేను చేస్తే పని చేసుకుంటా లేదా ఇంట్లో ఉంటా అంతే. అట్లాంటి సిచ్యువేషన్స్ తెచ్చుకోను ఎక్కువ. ఈదర్ వర్క్ ఆర్ హోమ్ బట్ ఫ్రెండ్స్. అంటే మనం ఎక్కడికి వెళ్ళి ఎవరి మీద అనకపోయినా మనల్ని వాళ్ళు వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. నేను ఎక్కడికి వెళ్ళను కాబట్టి చాలా తక్కువ. ఉంటే మా ఇంట్లో ఉంటా లేదా మా ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటా అంతే. బయట చాలా తక్కువ. ఒకవేళ బయటికి వెళ్ళినా నా పని నేను చేసుకుని వచ్చేస్తా. అలా ఒకటికి వెళ్ళికే సిచ్యువేషన్స్ నేను
తెచ్చుకోను, అవి రావు. బికాస్ ఎవరైనా ఏదైనా నా వల్ల హర్ట్ అయినా ఓకే సారీ బ్రో అని చెప్పి నేను పక్కకి వెళ్ళిపోతా తప్పితే రెచ్చగొట్టను. వాళ్ళు నన్ను రెచ్చగొట్టినా ఓకే బ్రో నేనే వేస్ట్ ఓకే అని చెప్పి నేను వెళ్ళిపోతా. అది అవసరం లేదు, అది అన్నెసెసరీ అనిపిస్తుంది. లైఫ్లో ఒకసారి రీసెట్ చేసుకునే అవకాశం వస్తే కనుక వాట్ యూ వాంట్ టు రీసెట్ ఇన్ యువర్ లైఫ్? రీసెట్ ఏదన్నా మార్చుకునే అవకాశం వస్తే కనుక మార్చుకునే మేబీ ఆ పానిక్ అయ్యి ఆ ఏడుపు అదంతా కొంచెం మార్చుకొని కొంచెం నీట్గా పద్ధతిగా కామ్ హెడెడ్గా ఎలా ఆలోచించాలనేది మార్చుకుంటా ప్రాబ్లం. బట్ జరిగిపోయిన విషయాలు ఏదన్నా మీ లైఫ్లో జరిగిపోయినాయి, ఇది ఇలా జరగకుండా ఉంటే ఆ టైంకి మనకి గట్టుగజుడు సినిమాలో ఉంటే చూసారు, ఇలా భూమి వెనక్కి తిప్పితే మళ్ళీ అన్నీ ఒకసారి వస్తాయి. అలాగా ఒకసారి జరిగితే కనుక ఏ సంవత్సరానికి వెళ్తారు, ఏం మార్చుకుంటారు మీ లైఫ్లో? అంటే టు బి వెరీ ఆనెస్ట్ ఇంకా అంత లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ ఏం అవ్వలేదు నా లైఫ్లో. అంటే 20 కదండి. లైఫ్ చేంజింగ్ కాదు నేను అనేది, అదే జరిగిపోయిన వాటిలో ఇలా జరగకుండా ఉండాల్సింది ఆ రిగ్రెట్ మూమెంట్ ఏమైనా ఉంటే కనుక మార్చుకోవాలనుకుంటే కనుక ఏంటిది అది? అది పెద్ద సీరియస్ మ్యాటర్స్ ఏం అవసరం లేదు. నేను జస్ట్ 20 అంటకి 3 years 4 years కూడా ఉంటాయి. ఆ రోజు అలా చేయకుండా ఉంటే మా అమ్మ చేతిలో తన్నులు తినేదాన్ని కాదు, ఇలాంటివి కూడా ఉంటాయి, ఏదైనా ఉండొచ్చు. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇంకా ప్రూఫ్ ఉంది. ఇది బేసిక్లీ నేను షూటింగ్ లో ఉన్నప్పుడు చూసుకోకుండా నడుస్తూ ఇట్లా ట్రిప్ అయి పడి ఒక గ్లాస్ పగిలిపోయింది అనమాట. అది ఏ గ్లాస్ అంటే నార్మల్ గ్లాస్ కూడా కాదు, లిఫ్ట్ డోర్ లో చిన్న గ్లాస్ థిక్గా ఉంటుంది చూడండి, ఆ గ్లాస్ పగిలిపోయింది కొట్టడం వల్ల. ఆ రోజు షూటింగ్ ఆగిపోయింది పాపం నా వల్ల. అంటే ఆగిపోయిందంటే ఒక 4 hours డిలే అయిపోయింది. అండ్ నాకు నెక్స్ట్ డే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నాకు వేరే షూటింగ్ ఉండింది. సో ఆ రోజు నైట్ డెఫినెట్ గా అది ఫినిష్ చేసుకొని వెళ్ళాలి. బికాస్ ఆ తర్వాత ఇప్పుడు నేను ఏదైతే షూట్ లో ఉన్నానో అది మళ్ళీ నాకు నెక్స్ట్ షెడ్యూల్ వరకు లేదు, బికాస్ వాళ్ళ డేట్స్ లేవు. సో మేబీ నేను కొంచెం చూసుకొని అది కూడా నేను ఇంత నిర్లక్ష్యంగా ఫోన్ చూసుకుంటూ నడుస్తూ పడ్డా. డంబ్ బట్ గాడ్స్ గ్రేస్ ఆ రోజు షూటింగ్ నాకు హాస్పిటల్లోనే జరుగుతుండే, హాస్పిటల్ క్లాస్. కలిసి వస్తాయేమో. సో మేబీ నేను కొంచెం మంచిగా ఉంటే ఆ రోజు పాపం షూటింగ్ లేట్ అయ్యేది కాదేమో. బట్ నాకు క్వశ్చన్కి ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ కాదు కానీ బట్ ఓకే చెప్పాను కదా చాలా నో ఆన్సర్. నాకు రిలేట్ అయ్యి అంత ఏం లేదు. ఓకే చిన్న చిన్న తప్పులు చేసేసాను కానీ ఇంకా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్. ఇది మార్చుకొని ఉంటే బాగుండేదని అనుకోను, బికాస్ దట్స్ వాట్ మేడ్ హూ ఐ యామ్ రైట్ నౌ. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను దివిజ అంటే అవన్నీ చేయడం వల్లనే. సో అవి తప్పులో ఒప్పులో ఏదో ఒకటి చేసేసి అయిపోయింది. అది రిగ్రెట్ అయ్యి అది మార్చుకుంటే బాగుండు అనే మైండ్ సెట్ లేదు నాకు. మీ లైఫ్లో అంటే వియర్డ్ థింగ్స్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో జరుగుతూ ఉంటాయి. మీ లైఫ్లో ద వియర్డెస్ట్ థింగ్ అంటే మీ ఓన్లీ ఐఎమ్ వెరీ వియర్డ్ థింగ్ నేను అనేది. అసలు నేను చాలా గట్టిగా తింటా ఫుడ్, తినేదాన్ని అట్లీస్ట్. ఇంకా వియర్డ్నెస్ అంటే నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు అవుట్ ఆఫ్ నోవేర్ మిమిక్రీ చేసేస్తా ఉంటా. అవునా? విచిత్రంగా ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయి డాన్స్ వేసేస్తా ఉంటా. అండ్ మన సూర్య గారి సినిమా ఉంది కదా సెవెంత్ సెన్స్, బోధిధర్మ క్యారెక్టర్, అలాగా బెడ్షీట్ ఇలా వేసేసుకొని నేనే బోధిధర్మ చేస్తా ఉంటా. కొడతారు కదా, అలా ఏదేదో చేస్తా ఉంటా. చాలా తిక్కదాని నేను. ఇట్స్ ఫన్, అందరం కలిసినప్పుడు ఇంకా అలా చేస్తా ఉంటాం. ఎవరు బాగా ఇమిటేట్ చేస్తారు మీరు మిమిక్రీ? మిమిక్రీ అంటే నేను చేసేది అలా ఉంటుందని అట్లీస్ట్ ఎవరిని ఎక్కువగా ఎవరిని చేస్తుంటారు? ఇప్పుడు చేయమని అడుగుతాను నేను, అందుకే చాలా తెలివిగా చేస్తానండి. ఏదో నాకు వచ్చినంత వరకు ట్రై చేస్తాను. అదే ఎవరిని మిమిక్రీ చేస్తారా? మీమ్స్ ఎక్కువ రిక్రియేట్ చేస్తాం మేము జెన్జీ కదా. మేము ఒక యాక్టర్ ని మిమిక్రీ చేయడం కంటే మీమ్స్ ఎక్కువ. సరే మీకు బాగా మిమిక్రీ చేసే వాయిస్ ఏదైనా ఉంటే మాకు వినిపించిన సరదాగా ఇమిటేట్ చేయండి. రీక్రియేటింగ్ ఏమండి, మీరు యాక్ట్రెస్ అండి. మిమిక్రీ అవ్వదు నాకు, సీరియస్ గా మిమిక్రీ అంత బాగా రాదు. అదే రీక్రియేటింగ్ సంథింగ్ ఏదన్నా రీక్రియేట్ చేసి. మొన్న ఇప్పుడు ఒక బుడ్డోడు ఉన్నాడు ఇన్స్టాగ్రామ్ లో, రైరే రారా డైరీ రారా అని పాడుతూ ఉంటాడు కదా, అలా నేను అనేది. మిమిక్రీ అంటే అవుట్ ఆఫ్ నోవేర్ ఏదో ఒక మీమ్ మాట్లాడడం, లేదా ఎవరిలాగైనా మాట్లాడడం. మరి ఆ రోజుల్లో నాన్నగారు అది ఇది అని కొన్నిసార్లు బాలబాబు గారిలా మాట్లాడడం, లేదా అలా ఏదో ఒకటి అసలు ర్యాండమ్, అసలు దానికి ఒక కారణం అద్దు అది కూడా ఏముండదు, ఏదో ఊరికే అలా మాట్లాడుతూ పోతాము. అండ్ కొన్నిసార్లు ర్యాండమ్ గా మూవీ సీన్స్ గురించి మాట్లాడేస్తాం. కాంచనాలో
తెలిసిపోయిందా ఆ, అందరికీ తెలిసిపోయిందా అలా మాట్లాడుతూ ఉంటాం. ఆ. సో ఇట్స్ వెరీ ర్యాండమ్. తెలిసిపోయింది మీరు ఎలాంటి పర్సన్ ఎంత హైపరో మాకు తెలిసిపోయింది అని అంటారు. అలా యా ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ ఉన్నాయా లైఫ్లో? ద మోస్ట్ ఆక్వర్డ్ సిచ్యువేషన్ దట్ యు రిమెంబర్డ్? ఇలా జనరల్ గా కొన్నిసార్లు జరుగుతుంది కదా, ఒకళ్ళు ఎవరైనా వేరే వాళ్ళని చూసి హాయ్ చెప్తే మనం హాయ్ అని చెప్పి వాళ్ళు నీతో కాదు వెనకాలతో, అట్లాంటివి నాకు బొచ్చుడు సార్లు జరిగాయి. ఎందుకంటే ఓ నాకే చెప్తారేమో రియాక్ట్ హాయ్, అయిపోతారా? ఓ నేనంటే ఇష్టమేమో, ఆ టైప్ లో నేను ఫుల్ ఇట్లా చాలా ఎక్సైట్ అయిపోయి హే హాయ్ బాగున్నా, నీకు కాదు అక్క జరుగు అని చెప్పి వెనకాల వాళ్ళకి చెప్తున్నా అని చెప్తారు చూడు, అలా 100 జరిగాయి నాకు ఆక్వర్డ్ గా. అయ్యో ఒకసారి అయితే ఒక కెఫేకి తినడానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ నేను ఇలా తిరిగానో లేదో కాఫీ కప్పు పగిలిపోయి మొత్తం అయిపోయి అందరు నన్ను చూసాను. నేనేమో ఇప్పుడు ఏం చేయాలి? కట్టేసి వెళ్ళిపోదాం గైస్ అని చెప్పి కట్టేసి. సో అలా నేను చాలా మెస్సీగా కొన్నిసార్లు ఫుడ్ పడిపోవడం అలా చాలాసార్లు జరిగాయి. బట్ ఇట్స్ ఓకే, అందరి లైఫ్ లో జరుగుతూ ఉంటారు ఇలాంటి చిన్న చిన్న పరిణామాలన్నీ సహజం అని చెప్పి సర్దుకుపోతూ ఉంటారు. బట్ అంటే ఇప్పుడు మీరు ఎంత యాక్టివ్గా ఉంటారు అంటే మీరు ఎంత డివోషనల్ అయినా ఎంత ఎమోషనల్ అయినా, బట్ మిమ్మల్ని చూసి ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మరి ఎప్పుడు ఎలాంటి ప్రపోజల్స్ రాలేదా? మనం సినిమా గురించి మాట్లాడదాం. వచ్చాయండి, ఎందుకు రాలేదు? ఏమండి నేను ఎవరన్నా పెళ్ళైపోయిన వాళ్ళనో లేకపోతే ఇంకొక 40 ఏళ్ళ అమ్మాయినో అడిగితే ఓకే, కానీ అవునండి యు ఆర్ జెన్జీ దట్స్ 20 బట్ అడిగితే దానికి కూడా అయ్యో. రైట్ నో నా ఫోకస్ అంతా నా సినిమాలు, నా వర్క్. ఓకే అండి, అది ఎప్పుడు చేసేది 24 hours 24/7 యు ఆర్ ఇన్ దట్ సర్కిల్ ఓన్లీ. దట్స్ వై ఐఎమ్ డిస్కసింగ్ సమ్ అదర్ థింగ్స్. సో ఇప్పుడన్నా వచ్చాయా? ద ఫన్నీయెస్ట్ ఏంటి, ఎలా రిజెక్ట్ చేసేవారు? యాక్సెప్ట్ చేయలేదని అనుకుంటున్నాను నేను. ఏది బ్రో సెట్ అవుతుంది బ్రో, బ్రో అని డైరెక్ట్ గా బ్రో బ్రదర్ సారీ యూ టర్న్ సెట్ అవుతుంది మనకి అని చెప్పేసి చెప్పడం ఉండదు. ఏమో అది ఇంటికి తీసుకెళ్ళి అంత అలా ఏం లేదు. మా డాడీకే చెప్తారు డైరెక్ట్ గా, ఇవాళ ఇది అయింది బ్రో అని చెప్పి మా డాడీకే చెప్తాను. బ్రో మీ డాడీ కూడా బ్రో డూడ్ యు నో వాట్ అని చెప్పి చెప్తాను మా డాడీ కూడా. డూడ్ అనేది మీ లైఫ్ లో బాగా యా వెరీ బిగ్ పార్ట్. వెరీ బిగ్ పార్ట్. యా అయితే చిన్న ర్యాపిడ్ ఫైర్. మీరు అంటే నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఏదో ఉండి దాన్ని భలే అక్కడి నుంచి అలా దాటేసి వచ్చేసారు మీ క్యూట్నెస్ తోటి, మీ స్పాంటినిటీ తోటి నాకు అర్థమవుతుంది. అంటే వద్దులేండి, ఇంకా దాన్ని అంతకు మించి ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. స్పాంటేనియస్ పర్సన్ బాగా ఉంది, కొంచెం ఆ బ్లడ్ లోనే ఉంది. మా డాడీ నాకు డాడీ నుంచి వచ్చింది అది కూడా. సో డాడీ డబ్బులు మాత్రమే కాదు ఇది కూడా ఇచ్చారు యాక్చువల్గా అడిషనల్గా. సరే అయితే ఫేవరెట్ హీరో? రామ్ చరణ్ గారు, నాని గారు, ధనుష్. ముగ్గురు. ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ సాయి పల్లవి గారు, యాక్చువల్లీ సోనాలి బింద్రే గారు. సోనాలి బింద్రే గారు నాకు కూడా ఈ రెండు లాస్ట్ నాకు కూడా యాక్చువల్గా. యా బట్ మీరు జెన్జీ కదా, అప్పుడు ఆ సినిమాలు కూడా చూసేవారు? బాగా నాకు పాత సినిమాలు చాలా ఇష్టం. ఎంత పాత సాగర్ సంగమం అవి చాలా ఇష్టం నాకు. మీరు పుట్టడానికి జెన్జీలో పుట్టారు కానీ ఆలోచన. అయ్యో నేను ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూపినా అన్ని ఎస్పీబీ గారి పాటలే ఉంటాయి. వన్ రిగ్రెట్ అన్నారు చూడండి, మార్చుకోగలిగితే ఐ వుడ్ హావ్ మెట్ ఎస్పీబీ గారు. దట్ ఈస్ సంథింగ్ ఐ రిగ్రెట్ నాట్ మీటింగ్ హిమ్. అలాంటి గొప్ప కుదరలేదు. వన్ రిగ్రెట్. ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ. మీరు ఉండేదా వేరే? అయ్యో బయట కూడా పాస్తా. బట్ మీరు తినేదానికి మీరు వండుతున్న దానికి అయ్యో ఇప్పుడు అలా ఉందండి. ఇప్పుడు కొంచెం సలాడ్, ఎగ్ వైట్స్ ఇట్లా జరుగుతుంది. మీరు ఓన్లీ అయ్యే తింటున్నప్పుడు మీ బ్రదర్ మరి బిర్యానీలో అయితే తింటూ టెంప్ట్ చేయడం లాంటివి ఏమైనా ఉంటాయి? చేస్తారు. బిర్యానీ కంటే కొంచెం జంక్, అంటే మా ఏజ్ వాళ్ళకి జంక్ ఫుడ్ బాగా నచ్చుతుంది కాబట్టి జంక్ తింటున్నప్పుడు, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కట్లో ఉన్నాను, తను ఐస్ క్రీమ్ తెప్పించుకున్నాను అనుకోని, చెల్లి చెప్తున్నాను కదా ఎట్లా ఉందంటే కావాలని చేస్తా ఉంటాడు. పోయా స్వామి అని చెప్పి నేను వెళ్ళిపోవడం ఏదో ఒకటి చేస్తా. నెక్స్ట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? అనిరుద్ధ్ రవిచందర్ గారు. అవునా? నేను సాయి అభ్యంకర్ వెరీ వెరీ మచ్ సో. సాయి అభ్యంకర్ నేను అతనిది వినని పాట లేదు, ఏం లేదు. బట్ ఈవెన్ బిఫోర్ హిమ్
జెర్సీ వల్ల కానీ, ధనుష్ ఫిల్మ్స్ అన్ని, ధనుష్ గారి ఫిల్మ్స్ అవును అన్ని అవును కానీ, అనిరుద్ధ్ సార్ సాంగ్స్ అనేవి నా లైఫ్ లో చాలా పెద్ద పార్ట్. అవి కలిసారా ఆయన్ని? కన్సర్ట్ జరిగింది కదా, వెళ్ళపోయారు? అంటే రేపు అంటే నేను ఎలా కలుద్దాం అనుకుంటున్నానంటే ఏదైనా వర్క్ రిలేటెడ్ కలుద్దాం. ఇప్పుడు నేను ఎవరైనా కలవాలంటే ఈజీ నాకు. అంటే మా డాడీ అది ఓకే, బట్ కన్సర్ట్స్ లాంటివి కాన్సర్ట్స్ నేను వెళ్ళను. వెళ్ళరు అసలు. నాకు అంత అలా కాదు, నాకు అంత క్రౌడ్ ఉంటే నచ్చదు నాకు. ఓకే ఓకే. ఫేవరెట్ డైరెక్టర్? రాజమౌళి గారు. టు వర్క్ విత్ కూడా ఆయననా? 100%. ఎస్. ఎందుకు ఓన్లీ రాజమౌళి గారు, సుకుమార్ సార్ ఆల్సో. సుకుమార్ సార్. ఏంటి రాజమౌళి గారు అంటే ఓన్లీ బాహుబలి దగ్గర నుంచి, లేకపోతే ముందు ఫిల్మ్స్ కూడా నుంచి? ముందు నుంచి కూడా ఆఫ్ కోర్స్ మగధీర, స్టూడెంట్ నెంబర్ 1, యమదొంగ, విక్రమార్కుడు, ఛత్రపతి, ఎన్ని అసలు అన్ని రిపీట్ లో చూస్తాం మేము. రిపీట్లో చూస్తూ ఉంటారు, ఇంట్లో అవే ప్లే అవుతుంటాయి. ఎస్. డ్రీమ్ రోల్? డ్రీమ్ రోల్ సంథింగ్ లైక్ మహానటి. మహానటి, సంథింగ్ లైక్ దాట్. పెద్ద కోరికే గైస్, ఐ నో, బట్ సంథింగ్ లైక్ దాట్. మీరు చాలా ముందు చూపు ఎక్కువ మీకు. అయ్యో నాకు భయం అండి దీనిగా అని చెప్పంటారేమో. పెద్ద కోరికే, బట్ యా డెఫినెట్లీ. కాదు, వాళ్ళు ఏమంటారో మీకు మనసులో దాచుకోవచ్చు, అది కూడా బయటకు చెప్పాలా? ఏమో బయట చెప్పాగా నేను చాలా ఓపెన్ పర్సనాలిటీ. నిక్ నేమ్స్? నిక్ నేమ్ నాదా బంగారం. బంగారం? నేను పుట్టంగానే నన్ను బంగారం అని పిలిచేశారు. నన్ను అందరు బంగారం అని పిలుస్తారు మా ఇంట్లో. అస్ ది ఓన్లీ నిక్ నేమ్ ఐ హ్యావ్. అండ్ కొంతమంది దివి అని పిలుస్తారు. అంతకుమించి పెద్ద బంగారం బాగుంది. ఏది మా ఇంటి బంగారం. డిగ్రీస్ అండ్ ఇప్పటివరకు చదివి? బీబీఏ ఒకటే. బీబీఏ ఒకటే. నౌ ఐ వాంట్ టు డు మై ఎంబీఏ అండ్ ఇఫ్ పాసిబుల్ ఈవెన్ మై పిహెచ్డి. ఇన్ని కోరికలు అంటే జనరల్గా ఒక లైఫ్ సరిపోద్ది కాదు, పక్కా చేస్తా. అదే అంటున్నా, ఐ మీన్ యా విజన్. అదే అంటున్నా, ఒక పక్కన యాక్టింగ్ ఇవి చేస్తూ అవన్నీ చేస్తూ డైరెక్షన్ చేయాలనుకుంటూ ఇవన్నీ చేయడం గ్రేట్. ఓకే. అన్ని అంటే ఎవరన్నా ఒకళ్ళు యాక్టింగ్ మీద ఉన్నప్పుడు ఏంటంటే చదువు కొంచెం సైడ్ ట్రాక్లో ఉంటుంది. చదువు బాగా చదివిన వాళ్ళు ఏంటంటే యాక్టింగ్ని కొంచెం ఆకర్షణగా చేస్తుంటారు. మీరు రెండు ఫుల్ ప్లేజర్గా చేయాలనుకోవడం. నేను చాలా బాగా చదువుతా. అంటే నేను చెప్పుకోకూడదు, బట్ ఐఎమ్ టాపర్. యా ఐ టాప్ మై కాలేజ్. నేను లాస్ట్ టైం కూడా అన్ని 9.2 అలానే వస్తాను. గ్రేట్. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. మా మమ్మీ డాడీ లవ్ స్టోరీ కదా, అవి వింటూ పెరిగిన దాన్ని నేను డెఫినెట్ గా నాకు కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంటుంది. మ్యారేజ్ అయితే లవ్ మ్యారేజ్ అయితే ఏంటి మళ్ళీ? ఇప్పుడు ఈ వయసులో నేను మ్యారేజ్ గురించి అప్పుడే ఆలోచించనుగా. ఎందుకు ఆలోచించరు? లవ్ మ్యారేజ్ అని చెప్పేశారు కదా. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, బట్ చేసుకుంటాను లేదు, చూద్దాం. ఏముండాలి వాడికి? వాడికా మంచోడి తీసాలండి. అది ఎలాగ చెప్తాం మనం? కోరికలేం లేవు. ఫస్ట్ క్రష్ అండ్ ప్రజెంట్ క్రష్? ఫస్ట్ క్రష్ టు బి వెరీ ఆనెస్ట్ నాకు అల్లు అర్జున్ గారు. ఓకే. ప్రజెంట్ క్రష్ మై ఫేవరెట్ హీరోస్ ఆర్ ఆల్ మై క్రషెస్. నాకు రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం, మర్చిపోయి చెప్పడం. రణబీర్ కపూర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. రామ్ చరణ్ అండ్ రణబీర్ గారు, రణబీర్ కపూర్, రాణి గారు, ధనుష్, ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ హూఎవర్ ఐ లైక్ ఐ డెఫినెట్లీ వాళ్ళు క్రష్ అయినట్టే. ఎస్, వాళ్ళు క్రష్ అయినట్టు కాదు, వాళ్ళు మీ క్రష్ ఉంటారు. లాస్ట్ వాచ్డ్ మూవీ? లాస్ట్ వాచ్డ్ ఫిల్మ్ మొన్న మే వాపస్ ఆऊंगा, హిందీ ఫిల్మ్. లిటరలీ నిన్న నైట్. ఓకే. ప్రిఫర్ టు వాచ్ సినిమా ఆర్ సిరీస్? సినిమా. సిరీస్లు చూడరు అసలు? సిరీస్ చూస్తా, తినేటప్పుడు ఎప్పుడు సిరీస్ పెట్టుకుంటా, బట్ ఐ వుడ్ డెఫినెట్లీ ప్రిఫర్ గోయింగ్ టు అ థియేటర్ అండ్ వాచింగ్ అ మూవీ ఓవర్ వాచింగ్ సిరీస్ అట్ హోమ్. ఐఎమ్ మోర్ ఆఫ్ అ సినిమా పర్సన్. ఎస్. 2027లో ఏ మూవీ చూడాలనుకుంటున్నారు? వారణాసి వస్తుంది, డ్రాగన్ వస్తుంది, A22 వస్తుంది, అట్ ద సేమ్ టైం ఇంకోటి ప్రభాస్ స్పిరిట్ వస్తుంది. అన్నీ ఎవ్రీథింగ్. మీరు ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారు, మీరు టాలీవుడ్ ఫ్యాన్, అభిమాని. బట్ ఐఎమ్ మోర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వారణాసి. వారణాసి ఎందుకంటే SSR. సో సూపర్. మొత్తానికి అంటే జెన్జీలో అంటే జెన్జీ మైండ్ సెట్ ఉండి, బట్ ఆ మైండ్ సెట్ పక్కన పెట్టి, సో ఒక ట్రెడిషనల్గా ఒక ఎమోషనల్గా బిహేవ్ చేస్తూ ఆల్ మిక్స్డ్ ఫలుదా ఎలా డిస్క్రైబ్ చేయలేదు, మీరు సింపుల్గా చెప్పేసారు చూసారా, ఇదే స్పాట్. ఆల్ మిక్స్ ఫలుదా
రేపు నుంచి అదే నిక్ నేమ్ పెడతానేమో చూడండి. ఫలుదా దివిదా మీరేమనుకుంటారు ఏంటండి అన్ని? ఎవడు అనుకునే కన్నా మనమే అనేసుకుంటే బెటర్ అనుకుంటారా? హ్యాపీగా ఉంటాం లైఫ్ లో. ఎస్. మరి ఇంత ఇదిగా ఉన్నారు కదా సోషల్ మీడియాలో, అదే కామెంట్స్ చదవనని అన్నారు, బట్ ఏదైనా ఒక మూమెంట్ ఉందా అంటే మీరు అంటే అప్సెట్ అయిపోయి దీనివల్ల బాగా ఎఫెక్ట్ అయిపోయిన మూమెంట్ ఏమైనా ఉందా సోషల్ మీడియాలో కామెంట్స్? ఉన్నాయండి. ఇందాక నేను చెప్పినట్టు నేను జస్ట్ బయట కనపడినా మాట్లాడినా కూడా దీనికి యాటిట్యూడే ఇది అలానే అని అనేస్తున్నారు. ఎందుకంటున్నారో కూడా తెలియదు నాకు. బికాస్ ఐ ట్రై మై బెస్ట్ టు బీ యాజ్ కైండ్ యాజ్ పాసిబుల్ టు పీపుల్. నాకు ఏదైనా నచ్చకపోతే నేను అది నచ్చలేదని కూడా చెప్పను. నేను వెళ్ళిపోతా సైడ్ ఇచ్చేసి. కానీ అలా ఎప్పుడూ ఒకరితో తప్పుగా మాట్లాడడం కానీ అది నేను ఒకరిని తెలిసి ఎప్పుడు హర్ట్ చేయను, తెలియక కూడా హర్ట్ చేయను టు బి వెరీ ఆనెస్ట్. ఒకవేళ చేశాను తెలిసిన ఇమ్మీడియట్గా వెళ్ళి అపాలజైజ్ చెప్పేస్తా అంతా. సో నేను అలా ఉండే అమ్మాయిని నన్ను అందరూ యాటిట్యూడ్ అంటే నాకే అర్థం కావట్లేదు. అది అంటే ఓకేలే, అది అంటే బేసిక్గా మీ గురించే కాదు, బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ని యాడ్ అయ్యి మీకు అది వస్తుంది కానీ, బట్ ఆ ట్యాగ్ బట్ ఓకే ఇట్ ఓకే ఎనీ అంటే మీరు చేసింది జస్ట్ 3 సినిమాలు, మీరు ఇప్పుడు జనాల్లోకి వచ్చింది, మీ గురించి తెలిసింది ఒక సినిమాతో, జస్ట్ ఒక ఇంటర్వ్యూస్ మాత్రం ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే నాకు తెలియడానికే టైం పట్టింది. ఇప్పుడు విచ్ కైండ్ ఆఫ్ పర్సన్ యూ ఆర్ అనేది మీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు ఎక్కువ క్లారిటీ వచ్చింది. లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసిన అదే నేను చెప్పాను కదా, అంటే ఇంత ఆల్ మిక్స్ ఫలుదలా ఉండటం, తర్వాత ఏంటంటే అంటే పెద్దగా మీతో మాట్లాడేటప్పుడు ఏంటంటే పెద్దగా ఊహించేసుకోకర్లా పెద్దగా ఇది అడగవచ్చా ఇది అడగకూడదని లేదు. దానికి ఏంటంటే కంఫర్ట్ అయితే కనుక చెప్తారు, లేదంటే ఇలా తలగడేలా అడ్డం పెట్టేసుకొని ఇచ్చి అంటారు తప్ప. సో అలాంటిది అంటే అంటే ఒక కేర్ ఫ్రీ యాటిట్యూడ్ తోటి నార్మల్గా వెళ్ళిపోయే పర్సన్ ఇది. ఎస్, అదే నాకు అర్థమైంది యాక్చువల్గా. సో అది జనాలకు అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా ఒకటి ఎందుకు పెడతారో తెలియదు అన్నారు కదా, తెలియదు కాబట్టి పెడతారు, అది తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అదే అంటున్నా నేను, అంటే పెద్ద కృంగిపోయి ఓ అని చెప్పి అయిపోయేది కూడా లేదు. సరే ఓకే వాళ్ళకి అది ఆనందం వస్తే మీరు మామూలాటిగా ఏడుస్తారు. అదే కదా ఇదో లెక్క. మహా అయితే ఇంకో సెషన్ పెట్టుకుని ఇంకో రోజు చేస్తా అంతే, ఏముంది. బట్ కాకపోతే మీరు ఎప్పుడు కూడా ఇలా నవ్వుతూ ఉంటే చాలా బాగున్నారు కాబట్టి ఇలాగే నవ్వుతూ ఉండాలని చెప్పి, సక్సెస్ అనేది ఖచ్చితంగా మనం ఎంత రేడియంట్గా ఉన్నా సక్సెస్ అనేది ఒక చామ్ యాడ్ చేస్తాం మనకి. ఆ చామ్ మీకు యాడ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. బట్ ఈ ఫీట్ అనేది మాత్రం ఇంత ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద కెరీర్ ఎవరికి రాదు. ఒకే 1 వీక్ గ్యాప్లో 2 సినిమాలు అనేది, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఎలా ఉన్నాయో పక్కన పెడితే దిస్ ఈస్ ద రేర్ ఫీట్ యాజ్ అన్ యాక్ట్రెస్. సో ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. కనీసం మంత్కి ఒక సినిమాతో ఎంజాయ్ వచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. సో మీ పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేస్తాం, అప్రిషియేట్ చేస్తాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ దివిజ.